ఓకే ఓకే, మీరు ఒక్కసారి ఇప్పుడు ఆ లింక్ నొక్కి చూడండి సార్. రైట్. సార్ మీరు జాయిన్ అయ్యారు, మీరు నటరాజ్ గారు. సార్ నమస్తే, మీరు జాయిన్ అయ్యారు. హలో. అవుతున్నారు, అయ్యారు. ఒక్కటేంటంటే మీరు వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. Centers for Social Dialogue is an open platform which invites all kinds of opinions, ideas, philosophies to be discussed here. ఇక్కడ పర్టికులర్గా ఏ ఐడియాలజికల్ బేస్ మేము తీసుకోమండి. ఎటువంటి ఒపీనియన్ అయినా సరే అయితే ఒక్కటే ఏం చేస్తామంటే ఎక్స్ట్రీమ్ రైట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఒపీనియన్స్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తాము. వేరే ఉద్దేశం కూడా ఏం లేదు. అవి కాంప్రమైజ్కి ఎక్కడా లోన్ కావు. అప్పుడు ఏమవుతుందంటే ఘర్షణ మాత్రమే మిగులుతుంది. సో అందువల్ల ఏంటంటే we invite all kinds of opinion in the entire spectrum of thinking. At the same time, మేము ఇంకొక మాట ఏం చెప్తామంటే we have a Indian constitution. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో we have something called as Article 19 which provides for freedom of expression. అంటే మనకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది, కలిసే స్వేచ్ఛ ఉంది, కానీ భావాలని వ్యక్తీకరించుకునే స్వేచ్ఛ ఉంది. అయినా సరే వీటన్నిటికీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ ఆర్టికల్ 19 కూడా కొన్ని ఏరియాస్ చెబుతూ ఈ కండిషన్స్ లో మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కొద్దిగా రిస్ట్రిక్ట్ అవుతుంది అని చెబుతుంది. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ని కానీ పబ్లిక్ పీస్ ని కానీ దెబ్బతీసేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అంటుంది ఆర్టికల్ 19. సో ఇవి ఒక ఫ్యూ ఏరియాస్ విచ్ ఐ వుడ్ లైక్ టు సే. అది కాకుండా ఒక వాస్ట్ లా కూడా ఉంది దీనికి, రిస్ట్రిక్టింగ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ సర్టెన్ ఏరియాస్. సో ఇది బేసిక్గా మేము సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్లో ఫాలో అయ్యేటువంటి కాన్సెప్ట్. అయితే ఇక్కడ మేము గత దాదాపు 135 సెషన్స్గా వీ హ్యావ్ అలౌడ్ ఎక్స్ట్రీమ్ అంటే ఇటు లెఫ్ట్, రైట్, సెంటర్ ఫిలాసఫీస్ అన్నిటినీ అలౌ చేశాము. అలాగే ఎవరైనా సరే వాళ్ళ జీవిత అనుభవాలు చెప్పదలుచుకున్నా సరే వాటిని అలౌ చేశాము. పుస్తకాలు, రచనలు, వాళ్ళకు నచ్చిన రచనలు, సిద్ధాంతాలు అన్ని కూడా డిస్కషన్, ఇన్ని రాజ్యాంగము, పాలిటిక్స్. సో ఇవాళ మనము సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ సెషన్లోకి నటరాజ శాక్య గారిని మనం ఇన్వైట్ చేశాం. శ్రీ నటరాజ శాక్య గురించి మేము ఒక ఫ్యూ వర్డ్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నానండి. మిత్రులు శ్రీ నటరాజ శాక్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జాయింట్ రిజిస్ట్రార్ మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా పనిచేసి 2016లో రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి చెరువులు, కాలువలు, పంట పొలాలు, చర్చిలు, మసీదులు, గుళ్ళు, ఇలా తిరుగుడు ఎక్కువ. ప్రశ్నలు, తిరగబడటాలు ఎక్కువే, కోపం కూడా ఎక్కువే. కోపం తగ్గించుకోవడానికి వందలాది పుస్తకాలు చదివారు. ఇప్పటికీ 39 పుస్తకాలు మించి పుస్తకాలు రాశారు. అలాగే ప్రతి పుస్తకాలు ప్రజల్లో నిలిచిపోయే పుస్తకాలు రాశారు. పుస్తకాలు రాస్తూ తాను ఎదిగారు. కోపం మాత్రం తగ్గలేదు. ఇంతకీ కోపం ఎందుకంటే ఇంత మంచి సంఘం, ఇన్ని మంచి పుస్తకాలు, విషయాలు ఉంటూ కూడా కుల, మత, రాగద్వేషాల సంకుచితత్వాల మేధో మనుషులు బ్రతకడం ఏమిటి అనేది. తన రచనలు ప్రజలలో ఆలోచనలు రేకెత్తించాలి అన్నది ఆయన ఆశయం. ఆయనది కోపం అనడం కన్నా కూడా దుఃఖం అనడం సరైనటువంటి మాట. ఇక ఆయన చేసిన కొన్ని రచనలు, ఆత్మహత్య వద్దు, ఆ ఆలోచనే వద్దు,
విద్యార్థి నీ కోసం, వృక్షో రక్షతి రక్షిత, అమ్మ అక్క చెల్లి నా కవిత, విశ్వమానవ కళ్యాణ ఆచరణ తత్వప్రదాత గౌతమ బుద్ధుడు, బుద్ధ ధర్మం జీవన శాంతి, బుద్ధ ధర్మం జీవన స్వేచ్ఛ, బుద్ధ ధర్మం జీవితానందం, బుద్ధ ధర్మం ధర్మపదం, నిత్య నిర్వాణ ఆనంద పదం, బుద్ధ నాగార్జునుల బోధనల సమాహారం, బుద్ధ ధార్మిక వ్యాసాలు 3 భాగాలు, అలాగే బహుజనులకు శరణ్యం అంబేద్కర్ మార్గం, స్వేచ్ఛ సమానత్వ మహాజ్వాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జీవన్ ముక్తి మార్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉపన్యాసాల అనువాదం, ప్రజల అధికారిక ప్రకటన భారత రాజ్యాంగం, బహుజన హిత బుద్ధ జాతక కథలు, ఇవి వారి రచనలు. సో నటరాజ శాక్య గారిని మీ అందరికీ పరిచయం చేస్తూ వారిని ఇన్వైట్ చేస్తున్నాను. సార్, మీకు ఇప్పుడు 6:10 దాటింది సార్. మీకు ఒక 45 minutes to 50 minutes మీరు మాట్లాడే టైం ఉంటుంది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు సరదాగా మాట్లాడుకుంటాం. అంటే డిస్కషన్స్ ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి. అదే బేసిక్గా డైలాగ్ అంటాం మేము. సో వెల్కమ్ సార్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నౌ యూ కెన్ స్టార్ట్ యువర్ టాక్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి రఘు కుమార్ గారు, సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ నన్ను ఆహ్వానించారు, నాకు కొత్త ప్రపంచాన్ని ఇస్తున్నారు. సో ఇందులోనే నాకు 45 నిమిషాలు ఇచ్చారంటే చాలా గ్రేట్ సార్. అమ్మ బాబు, ఎంతసేపు నేను మాట్లాడగలనా. అయినా ప్రస్తుతానికి సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషన్ గురించి అన్నారు కాబట్టి మీకు ఈ పుస్తకం చూపిస్తున్నాను. ఇదేనండి నేను రాసినటువంటి పుస్తకం. ఇదేంటంటే నిత్యము స్మరించుకోవలసిన బహుజన విద్యా దేవతలు మహాత్మా జ్యోతిబా ఫూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే. ఈ పుస్తకం నేను మా అమ్మగారు విశాఖపట్నం వచ్చి 2 నెలలకుండా ఉండకుండా నేను మళ్ళా బందర్ వెళ్ళిపోతాను అని చాలా గోల పెట్టేసింది. అప్పటికే ఆవిడికి 88 సంవత్సరాలు. ఇంకా ఆమెని ఒంటరిగా పంపించలేక మా ఫ్యామిలీయే మచిలీపట్నానికి షిఫ్ట్ అయిపోయాం. ఆ షిఫ్ట్ అయిన సందర్భంలో SUCI అని ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉండింది. ఆయన పేరు పుస్తకంగా మర్చిపోయాను, గోవిందరాజులు గారు. ఒక పేపర్ నాకు పంపిస్తూ దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టగలరా సావిత్రిబాయి ఫూలే గురించి అని అడిగితే దాన్ని చదివాను. అది బాగుంది కానీ ఏమండి బాగానే ఉంది కానీ ఇంకొంచెం మ్యాటర్ ఎక్కువ చేసి చిన్న పుస్తకం వేస్తే బాగుంటుంది కదా అన్నాను. ఆయన అలాగే వేయమన్నారు. ఈలోగా డేవిడ్ అని బెజవాడలో ఉంటాడు, నాకు స్నేహితుడు, మంచి పుస్తకాలు అమ్ముతూ ఉంటాడు. తను మన విజయ భారతి గారి పుస్తకం పంపించాడు. అది తీసుకున్నాను, నెట్లోకి వెళ్ళాను. ఈలోగా మా అబ్బాయిల చేత ఆన్లైన్లో బుక్స్ తెప్పించుకున్నాను. ఈ పుస్తకం రాశాను సార్. ఇది చాలా ఆనందం కలిగింది నాకు. అంత మునిపే నేను స్వేచ్ఛా సమానత్వ మహాగ్ని జ్వాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే పుస్తకం రాశాను. అది ఆశ్చర్యంగా 2వ సంవత్సరంలోనే 2 ప్రింట్లు అయ్యి, ఇప్పుడు అది 3వ ప్రింటింగ్ కూడా వచ్చింది. అది ఎక్కడుంది, అది లేదండి ఇక్కడ, అది అక్కడ ఉండిపోయింది, అదే వైజాగ్లో ఉండిపోయింది. అయితే అప్పుడు ఇది రాసినప్పుడు నిజంగా ఫుల్ఫిల్ అయినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే జ్యోతిబా ఫూలే గురించి నేను చాలా చదువుతూనే ఉన్నాను. ఆ పుస్తకం కూడా విజయ భారతి గారు రాసిన పుస్తకం చదివి ఉన్నాను. చదవటం వేరండి, రాయటం వేరండి. రాస్తూ ఉన్నప్పుడు లీనమైపోతాం అందులో. ఇందులో రాస్తూ ఉన్నప్పుడు కల్పితం ఎప్పుడు రాయలేదు, కొంచెం యాక్షన్ చేయగలిగాను అంతే. చాలాసార్లు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అబ్బా, ఏం దంపతులండి వాళ్ళు. అందుకనే నిత్యం స్మరించుకోవలసిన బహుజన విద్యా దేవతలు అన్నాను. అది ఏమి చెప్పాలి వాళ్ళ గురించి అంటే, అసలు యాక్చువల్గా మన భారతదేశంలోనే ఒక చైతన్యం మొదలైనటువంటి రోజులవి. అది కూడా వీరి వల్లనే. ఇప్పుడు ఆ సమయంలో గురించి మాట్లాడుతూ ఉంటే కొంతమందికి డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి, ఏదో బ్రాహ్మణ్ని ద్వేషిస్తున్నట్టుగాను, లేకపోతే ఇలా ఉంటే మొత్తం కథ అలా ఉంటది. అంటే వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు అవన్నీ కూడా ఉంటాయి అక్కడ. సో మనం ఏం చేయాలంటే, అవి ఆనాటి కాలంలో కదా,
అన్న స్పృహను మనలో కలిగి ఉండాలి. కానీ చాలా మందికి ఆనాటి ఏదో జరిగిందని చెప్పేసి ఇప్పుడున్న ప్రజల్ని కూడా ద్వేషించే మనసులు ఎక్కువ పెరిగిపోయాయి. అది నేను ఇష్టపడను సార్. ఎందుకంటే మంచి వాళ్ళు అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. ప్రగతిశీలంగా మాట్లాడే వాళ్ళు అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. ఒక సమరసం, సమత, బుద్ధుడు చెప్పినటువంటి ఆహ్, ఉపేక్ష అనే ఒక ధర్మాన్ని వీరు పాటించటం లేదు. అందుకని నేను కొంచెం కోపంగా ఉన్నాను. ఎందుకంటే యథార్థాన్ని యథార్థంగా తీసుకుందాం అంటాడు బుద్ధుడు. ఇప్పుడు రఘుకుమార్ గారు మన సోషల్ డైలాగ్ గురించి చెప్తూ అతివాదానికి, తీవ్రవాదానికి, మితవాదానికి మధ్యలో మేము ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగు నడుపుతూ ఉన్నాము అన్నారు. అది బుద్ధుడు మధ్యవాదం. అంటే అటు తీవ్రవాదం కాకుండా, ఇటు మితవాదం కాకుండా అందరికీ నచ్చేలాగా రాయటం. అందరికీ నచ్చిన రాసినప్పుడే ఫుల్‌ఫిల్ అవుతాది. చదువుతారు. ఎక్స్‌ట్రీమ్‌గా ఉండే రచనలు ఎక్స్‌ట్రీమ్‌గా ఉండేవాళ్ళు చదువుతారు. మితంగా ఉండే రచనలు మిగతా వాళ్ళు చదువుతారు. నేనెందుకు రాశాను అంటే సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు చదవడం అనేది తక్కువైపోయినటువంటి రోజుల్లో గూడా నేనెందుకు రాస్తున్నాను అంటే, సరే మీరు మీరు చదువుతారు, చదవకపోతారు. కానీ పుస్తకం ఉంటూ ఉండంగానే దాన్ని చింపేయలేరు కదా! కనీసం వచ్చే తరమన్నా చదువుతాయి కదా! గ్రంథాలయాల్లో ఉంటాయి కదా! ఇప్పుడు ఒకసారి నేను పుస్తకం రాసేటప్పుడు గ్రంథాలయాలకు తిరుగుతూ ఉంటే మా ఆంధ్ర యూనివర్సిటీ విఎస్ కృష్ణ లైబ్రరీలో ఒక పుస్తకం దొరికింది. దొరికితే అది తీసుకొస్తే కృష్ణ అది మన లైబ్రరీలో అది ఎప్పుడొచ్చింది 56లో అది ప్రెజెంట్ చేశారు ఎవరో ఒక ప్రొఫెసర్ గారు. ఆ తర్వాత మళ్ళీ నేనే దానిని చదివాను. అంటే అక్కడ ఉంటాయన్నమాట. ఎప్పుడు పుస్తకం ఇచ్చారు, ఎంతమంది చదివారనేసి. అంటే 40 ఏళ్ళు తర్వాత నేను ఒక్కడినే చదివా. అంటే అంటే నా గురించి ఆయన అక్కడ పెట్టాడు. ఆ పుస్తకం అక్కడ. సో ఏంటన్నమాట, మనం రాసింది ఇమ్మీడియేట్‌గా చదవచ్చు, తర్వాత చదవచ్చు. కానీ పుస్తకం మాత్రం ఒక నిధిలాగా ఉంటుందన్నమాట. అలాంటి పుస్తకాలు మా ఆంధ్ర విశ్వవిద్యాలయం విఎస్ కృష్ణ లైబ్రరీలో అబ్బా! థౌసండ్స్ అండ్ థౌసండ్స్ అండి. బుద్ధిజానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు మా విఎస్ కృష్ణ లైబ్రరీలోనే తీసుకొని చదివాను. అది సార్. సో ఎంతసేపు మాట్లాడినా మాట్లాడినట్టే ఉంటుంది. ఇంకా మాట్లాడాలనే ఉంటుంది. కానీ నాకేంటంటే కొంచెం మీరు ఎవరైనా ప్రశ్నలు వేస్తూ ఉంటే దానిని బట్టి నేను కొంచెం మాట్లాడగలుగుతాను. అట్లా కాదు సార్. మీరు ముందు ఆహ్, ఆహ్, జ్యోతిబా ఫూలే ఆహ్, ఆహ్, మీరు సావిత్రిబి ఫూలేని మీరు ఇంట్రడ్యూస్ చేయండి కొంత. కొంత విషయం చెప్పండి. ఆ! తర్వాత డిస్కషన్ ఆ! పెట్టుకుందాం. అలాగే సార్. ఆ రోజుల్లో అంటే చూస్తాను. పుస్తకం కూడా చూస్తూనే చదువుతాను. 1848 సంవత్సరం సార్ అది. ఆ రోజుల్లో మన సాంఘికమైనటువంటి విషయాలు చాలా దారుణంగా ఉండేవి సార్. అఫ్‌కోర్స్ ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో అలాగే ఉన్నాయి. ఏమిటంటే ఆడపిల్లలు చదువుకోవటం అనేది ఈ మధ్య కాలం దాకా మహా అయితే ఒక 35 ఏళ్ల నుంచి మాత్రమే చదువుతున్నారు. అంత మునుపు కూడా ఎంత చదివితే 9థ్ క్లాసు, 10థ్ క్లాసు అంతే. ఆ మాత్రమే చదివి వాళ్ళు పెళ్లిళ్లు చేస్తారు. ఇప్పుడు అట్లా కాదు. చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. వారిని ఆడపిల్లలని అని చూడకుండా, మన సంతానమే అని కూడా చూడకుండా అనేక హింసలు పెడుతుంటారు. ఇళ్లల్లో పనులు చేయిస్తారు. బ్రిటిష్ ప్రభుత్వం ఎంత నిషేధించినా చనిపోయిన భర్త శరీరంతో పాటు బతికున్న భార్యను కూడా చంపేసేటువంటి పరిస్థితులు ఉండేవక్కడ. అతి క్రూరమైన దురాచారాలు. అలాగే బాల్య వివాహాలుండేవి. పాపం ఆ అమ్మాయికి ఇంకా పెద్ద మనిషి కాకుండానే ఆ ముసలోడు చచ్చిపోయేవాడు. ఈ అమ్మాయి వైధవ్యం. గుండు గీసేయడం, వైట్ చీర కట్టేయడం, కటికి చాప మీద పడుకోబెట్టడం. చెప్పాలంటే ఇది మా ఇంట్లో కూడా మా మామ్మగారు చిన్నప్పుడే బాలయ విధవ అనమాట. ఆమె దగ్గరే నేను పెరిగాను. ఆవిడ పేరు దుర్గాంబ గారు. అలా ఎన్నో నేనే చూశాను అటువంటి వాళ్ళని. అట్లాంటి ఇప్పుడు వాడు ఎలా చనిపోయాడంట, నువ్వుతో పాటు చచ్చిపోయాడంట. ఎలా చనిపోయాడో నాకు తెలీదు. అయినా ముసలోడంట ఆడు కూడా మళ్ళా. ఇలాగా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇటు ఇటు ఒక బ్రాహ్మణికల్ సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళు
ఇట్లాంటి ఆళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళు ఇలాంటి బాధలు పడేవారు. ఎప్పుడు అంటరానితనమే. అంటరానితనం, ముట్టు, గిట్టు, మైల, పూజలు, పునస్కారాలు. ఇంకా మరి ఇట్లా ఉండదు. ఇళ్లల్లోనే మా ఆడపిల్లల్ని దూరం పెట్టేసేవాళ్ళు. మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. అసలు ఆడవాళ్ళు బయటకి రావటం అనేదే ఉండదసల. వాళ్ళు అలా ఉండగా, ఇటువైపు శూద్ర కుటుంబాలు, అతిశూద్రులు. అతిశూద్రులంటే మాలమాదిగలు ఇలాంటి అంటరాని వాళ్ళనమాట. శూద్రులంటే మిగతా కొంచెం చాకలి, మంగలి, మిగతా శూద్రులు కులాలన్నమాట. వాళ్ళల్లో కూడా వాళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నట్టుగాను, వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వీళ్ళు. అంటే మేము ఆడవాళ్ళని ఎంత పద్ధతిలో పెంచుతాము, పెరిగిస్తాము, ఉంచుతాము అనే దాన్ని బ్రాహ్మిన్స్ ఉన్నట్లయితే, అదే పద్ధతి మేమేం తక్కువ తిన్నాము, మేము కూడా ఇంకా అలాగే ఉంటామని చెప్పి వీళ్ళు. మొత్తానికి వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు ఆడపిల్లలకి చదువు అనేది లేకుండా చేసి పారేశారు. మరీ ఘోరం. మా సూతులు ఆడపిల్లలైతే ఇంకా మరీ కూలి పనులు కూడా ఉండేవి కావు. ఆడపిల్ల అసలు ఇక్కడ ఉండడానికి లేదు. ఇంటి పని చేయటం అంతే. కాకపోతే గొడ్లు కాసుకోవటం. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆరోగ్యం ఉండదు. ఆహారం ఉండదు. చేసేందుకు పనులుండవు. ఇన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ జ్యోతిబా ఫూలే అతను ఒక పూలు అమ్ముకునేటువంటి ఒక కుటుంబంలో పుట్టాడనమాట. అతను కొంచెం ప్రశ్నించేవాడు. బాగానే పనిచేసేవాడు ఇంట్లో కూడాను. అయితే ఏంటంటే వాళ్ళ మేనత్త ఒక అమ్మాయి ఉండేది. ఆవిడ దొరలింట్లో పనులు చేసుకునేది. అప్పుడు ఈ పిల్లోడిని నేను చదివిస్తాను అక్కడికి అని చెప్పి ఆ దొరలింట్లోకి తీసుకెళ్ళి ఆ ఇంట్లో చదివించింది. అక్కడ దొరలు కూడా చాలా బాగా ఇష్టపడి కుర్రాడిని, ఇది మంచి మంచి ముఖ వచ్చేసి కలవాడనమాట. ఆ చదువు అది చెప్పారు. లేదు అక్కడేం చదివించుకు, అదేం కుదరదు ఇక్కడ, మళ్ళీ వచ్చేయమని చేసి తీసుకొచ్చేసాడు వాళ్ళ నాన్న. పాపం ఆ పిల్లోడు చదువుకోవాలని ఉండేది. ఆ మేనత్త చదువుకోవాలని ఉండేది. తీసుకెళ్ళి మళ్ళా పొలాల్లో పెట్టేశాడు. పొలాల్లో కూడా 2 ఏళ్ళు పనిచేశాడు. అప్పుడు ఆ తర్వాత మళ్ళా ఆ మేనత్త వచ్చి, లేదు పిల్లోడిని పాడు చేస్తావా నువ్వు అని చెప్పి మళ్ళా ఎలాగో బతిమారి ప్రత్యేకంగా నుంచి మాస్టర్‌లకి చెప్పించి తీసుకెళ్ళి జాయిన్ చేసి, అక్కడ మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత కొంచెం చదువుకున్నవాడు అంటే ఆటోమేటిక్‌గా ఒక గౌరవం ఉంటది. మాట్లాడగలుగుతాడు. సమస్యలు తెలిసినప్పుడు సమస్యలకి పరిష్కారాలు చెప్పగలుగుతాడు. ఫ్రెండ్స్‌లో కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా! ఉంటది కదా! సో, అట్లాంటి పరిస్థితుల్లో తను ఒకసారి తన ఫ్రెండ్ మ్యారేజ్ అవుతున్నప్పుడు, ఆ మ్యారేజ్ ఊరేగింపులో తను కూడా పాల్గొన్నాడు. నువ్వు అంటరాని వాడివి. నువ్వు మా ఊరేగింపులో పాల్గొనడం ఏంటి? వెళ్ళిపో అని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ గెంటేశారు. అది కాదు నా ఫ్రెండ్ పిలిస్తేనే నేనొచ్చాను. మీరు ఇలాగన్నారు ఏంటంటే, ఎవడా ఫ్రెండ్ పిలిచింది? అదేం కుదరదు. నువ్వు వెళ్తావా? వెళ్ళవా? అని చెప్పేసి ఆ ఫీల్డ్ పట్టుకొని వీధిలోకి గెంటేశారు. అందరూ చూశారు. తట్టుకోలేకపోయాడు ఆ అవమానాన్ని. వెళ్ళి ఒక ఊరు చివరన ఎళ్ళి ఒక చెరువు ఉంటే చెరువు ఒడ్డున కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకు? ఏమి చదువుకున్నానని నేను, అందరికంటే నేను ఎన్ని విషయాల్లో తెలుసున్న వాడిని. నాకే ఇలాగయిందేంటి? ఏమైంది ఇక్కడ? బ్రాహ్మిన్స్ ఏంటి? వాళ్ళ ఊరేగింపులో కూడా పాల్గొకుండా నన్ను బయటికి గెంటించేయటం ఏంటి? అని ఏడుస్తూ ఉంటే, అక్కడే ఉన్నటువంటి కొంతమంది ఈ అంటరాని వాళ్ళు చూసుకొని ఇతన్ని చూసి నవ్వుతున్నారు. ఆ మంచి పనయిందిలే ఇతనికి. ఇతనికి ఏం కావాలని చెప్పేసి వాళ్ళతో పాటు ఊరేగింపుకెళ్ళాడు అంటున్నారు. ఏంటి? అవమానాన్ని గూడా ఆళ్ళు ఆనందంగా భావిస్తున్నారు. అవమానం గూడా అవమానంగా అనిపించట్లా. ఎందుకు ఇంత అవమానాలు పడుతూ ఉన్నా, దుఃఖాలు పడుతున్నా సరే, చీమ కుట్టినట్టు గూడా ఉండట్లేదేంటి? అని ఆలోచిస్తూ దానికి కారణం వేరే ఉంటుంది. వాళ్ళకి అజ్ఞానం, అవిద్య. చదువు అనేది లేకపోవడం వల్లనే వాళ్ళ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కాబట్టి, ఏదైనా చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఇంట్లో అప్పుడే కొత్తగా వచ్చిన భార్య సావిత్రిబాయి. నువ్వు నువ్వు నేర్చుకోకూడదా? అక్షరాలుంటే అక్షరాలు నేర్పాడు. అమ్మో! అక్షరాలు నేర్పడం అంటే, అమ్మో! నేనేం నేర్చుకుంటాను, నేను చిన్నదాన్ని, నాకు పెద్దగా తెలీదు గదా! అంటే, లేదు నేర్చుకో. పుస్తకాలు చదివితేనే నీకు లోకం తెలుస్తది అంటూ అక్షరాలు నేర్పాడు. ఆ తర్వాత నెమ్మదిగా చెప్పాడు. ఒక పాఠశాల నెలకొల్పాలనుంది. ఏమంటావు అంటే,
బాగానే ఉంటుంది కానీ ఎవరు టీచర్లు ఉన్నారు అని. లేదు నువ్వే నేర్పాలి. అయ్యో! నాకున్న చదువుకి నేను చదవటానికి, చెప్పడానికి నాకు లేదు గదా! అయ్యా అదే భర్తని అంటదనమాట. లేదు ముందుగా కొద్దిగా నేర్పు. ఆ తర్వాత మళ్ళా నేను పూనాలో చేర్పిస్తాను ఒక బీఈడీ స్కూల్‌లో అనేసి. ఆ తర్వాత చూసి ధైర్యంగా 2 పాఠాలు చెప్పింది. ఆ పాఠాలు చెప్పిన వెంటనే అక్కడోళ్ళందరూ తిరగబడ్డారు. "ఏయ్! నువ్వు శూద్రులకి ఆడపిల్లలకి నువ్వు నేర్పిస్తావా నువ్వు? డామ్ డూమ్" అనేసి ఎత్తించేశారు. అప్పుడు చాలా బాధపడింది వాళ్ళ మేనత్త గారు. సో, ఈలోగా ఏంటంటే పూనా వెళ్ళి ఆహ్, నా వెళ్ళి అక్కడ ఈ బీఈడీ కళాశాల ఉంటే ఆ బీఈడీ కళాశాలలో అక్కడ ఈమెతో పాటు ఇంకో ఆమె ఉండేది ఫాతిమా బీబీ అని. ఆమె కూడా అక్కడ నేర్చుకుంది. సో, ఆళ్ళిద్దరూ చదివి అది పాస్ అయిన తర్వాత వచ్చి స్కూల్ పెట్టారనమాట. స్కూల్ పెట్టిన కాడి నుంచి గూడా ఆయన్నసల వాళ్ళని బతకనీయలేదు. దారంటా వెళ్తా ఉంటే ఆళ్ళ మీద పేడ కన్నీళ్లు జల్లేవాళ్ళు. రాళ్ళేసి కొట్టేవాళ్ళు. అయినా సరే ఈమేంటంటే నేను నా భర్త ఆశయం నెరవేరడం గురించే నేను పని చేస్తున్నాను. పిల్లలకి చదువు చెప్తున్నాను అని చెప్పి మళ్ళా కొత్త చీర ఒకటి ఉతికిన చీర ఒకటి బ్యాగ్‌లో యేసుకొని వెళ్ళేది. వెళ్తూ ఉండంగా ఎనకాలైనా సరే ఎన్ని బాధపడుతున్నా సరే పిల్లలకి మాత్రం చదువు చెప్పేది. కొన్ని సోదర కుటుంబాలు 4, 5 కుటుంబాలు మాత్రం పిల్లల్ని పంపించాయి. 10 సూదులు పంపించనే లేదు. అయినా సరే నెమ్మదిగా చదువుకున్నాళ్ళు గాబట్టి నెమ్మదిగా చదువు చెప్పిస్తున్నారు. ఈలోగా ఏమవుతా ఉంది, రక్షణ లేదు. ఆడపిల్లలకి కావాల్సినటువంటి డ్రెస్సులు గాని, మంచినీళ్ళు గూడా ఉండేవి కావసల. మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఉండేవాళ్ళు. అప్పుడు ఈవిడే మళ్ళా నీళ్లు పట్టుకొచ్చేది. ఇంత పరిస్థితుల్లో ఎలాగా పరిస్థితి? ఇటు చూస్తేనేమో మామగారు, అత్తగారు ఇష్టం లేదు వాళ్ళకి. ఈ స్కూల్‌లో అయి పెట్టడం. వాళ్ళ గురించి నీకెలా అని వీళ్ళంటారు. వాళ్ళు మనుషులే. క్యాస్ట్ అనేది మీరు పెట్టుకున్నారే గానీ మనం పెట్టుకోలేదు. ఇది తప్పు. మానవత్వంగా మనం ఉండాలి. అప్పటికే ఈయన జ్యోతిబా ఫూలే చాలా అద్భుతమైన పుస్తకాలు చదివేసున్నాడాయన. అంటే ఆయన మాటలు ఎవరు లెక్క చేయడంలా. ఒకసారైతే ఈళ్ళిద్దరిని చంపేయాలని చెప్పి ఇద్దరు రౌడీలు గూడా పంపించారు. పంపించేస్తే వాళ్ళు వచ్చేసి మీద పడుతుంటే ఎందుకు హ్మ్. నన్ను చంపబోతున్నారు? ఆహ్, నా వల్ల మీకేం ఉపయోగము? మీ కుటుంబాలే చదువుకుంటున్నాయి కదా! అయితే మీరు మీ సం మిమ్మ ఎవరు చంపమన్నారంటే మిమ్మల్ని చంపితే నాకు రూ. 1000 ఇస్తానన్నారు అని. అయితే చంపేయండి. రూ. 1000 తీసుకోండి. రూ. 1000 తీసుకొని మీరు హాయిగా బతకండి. నన్ను చంపేయండి పర్వాలేదు. కానీ ఆ విధంగానన్నా మీకు నేను మేలు చేసినట్టే అవుతది. కానీ నేనొకటి మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని. ఒకవేళ మీరు ప్రభుత్వానికి దొరికితే మీకు శిక్ష విధిస్తారు. మీ కుటుంబాలు బజారు పాలవుతాయి. మీ పిల్లలు ఏమైపోతారు? మీ పిల్లలకి చదువు చెప్తున్నాను గదా! కొంచెం నా మాట వినండి అంటే వాళ్ళు వెంటనే రియలైజ్ అయ్యి ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఇదేంటి ఎక్కడా గూడా సంకోచం అని చూసి భయపడి పారిపోవలసిన వాళ్ళు ఇలాగ మళ్ళీ తిరిగి ఎడ్యుకేట్ చేసేసరికి వాళ్ళు చాలా రియలైజ్ అయ్యి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, మేము మీతోటే ఉంటాము ఇక నుంచి అని అన్నారు. అప్పుడు వాళ్ళు అక్కడ వాచ్‌మన్స్ కింద వాళ్ళకి దన్నుగా ఉండి వెనకాల వాళ్ళు వెళ్తూ ఉండంగా వాళ్ళు బలవంతులనమాట వాళ్ళు. తల్లిదండ్రులున్నారు. నెమ్మదిగా ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళందరూ గూడా కుర్చీలు, బెంచీలు, పుస్తకాలు ఒక్కొక్కటి ఇస్తున్నారు. మీరు నమ్మరు సార్. ఎంత వ్యతిరేకించినా సరే పిల్లలు వస్తూనే ఉన్నారు. విద్య అనేది ప్రతి వాడగా వెళ్లి మీటింగ్‌లు పెట్టేవాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ఆళ్ళు ఎంత మంచివాళ్ళంటే ఈ బ్రాహ్మణ ఇంట్లో ఆడపిల్లని కూడా చదివిస్తానికి ఒప్పుకునేవారు కాదు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళల్లో గూడా కొన్ని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని దుర్మార్గులైన పురుషులు వాళ్ళు కొంచెం వాడుకోవటము, వాళ్ళ ప్రెగ్నెన్సీ రావటము, వాళ్ళేమో తట్టుకోలేక చనిపోవటము, లేకపోతే కోసుకోవటం ఇన్ని జరుగుతూ ఉండేవి. అప్పుడు అటాంటి వాళ్ళకి మీకేం పర్వాలేదమ్మా మా దగ్గరకొచ్చేయండి. మేము వాళ్ళకి పురుళ్ళు పోస్తాము. బిడ్డలు పట్టుకెళ్తే మీరు పట్టుకెళ్ళిపోండి. లేకపోతే ఇచ్చేస్తే మేమే పెంచుకుంటాము అనే ధైర్యం ఇచ్చి ఒక్కొక్కళ్ళని అటువంటి వాళ్ళని గూడా తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళా జీవితాలిచ్చాడు. కొంతమంది పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయేవోళ్ళు. ఏ ఒకసారి ప్లేగ్ వ్యాధొచ్చింది. కరువొచ్చింది. అయినా సరే ప్రభుత్వాన్నడిగి, ప్రభుత్వం నుంచి కేంద్రాలు పెట్టించి, అలాగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. పిల్లల గురించి ఎంత బాధపడేదో ఆవిడ. ఈలోగా ఒక విధవరాలు బిడ్డ పుడితే, ఆ బిడ్డని వెళ్ళిపోతది తల్లి. నాకింక వద్దనేసి.
ఆ బిడ్డనికి తను పెంచుకుంటాడండి. ఆ అబ్బాయిని డాక్టర్‌ని చేస్తది. ఈ పుస్తకం మీరు చదవాలండి. నేను తప్పనిసరిగా మళ్ళా 5 సార్లు ప్రింట్ అయిందండి ఇది. మొదటిసారేమో గూడూరు సీతామహాలక్ష్మి గారని ఒక ఆమె అన్నమాట. ఆహ్, శ్రీ రఘుకుమార్ గారికి అండి మీకు అందరికి ఆవిడ ఇంత కృషి చేస్తా ఉంటే గవర్నమెంట్ నుంచే వచ్చింది ఇన్ఫర్మేషన్. ఎలా చదువుతున్నారు? వీళ్ళ సిలబస్ ఏంటి అనేసి. చూస్తా ఉండి వాళ్ళ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉంటాడు కదా! చూసి ఆళ్ళు కూడా ఇంగ్లీష్ వాళ్ళే. వాళ్ళన్నారు, "వీళ్ళు ఆడపిల్లలు గూడా మగపిల్లలతో సమానంగా చదువుతున్నారిక్కడ. వాళ్ళకున్నటువంటి అద్భుతమైనటువంటి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇదే గనక ఉన్నట్లయితే మీరు మీ గవర్నమెంట్ స్కూల్‌లో ఎత్తి పెట్టుకోవాల్సిందే" అనేసారు. దాంతోటి గవర్నమెంట్ స్కూల్‌లో గూడా గట్టిగా చక్కగా చదువు చెప్పడం మొదలెట్టారు. సో, ఇది ఏం చెప్పాలంటే అండి, వితంతు శరణాలయాలు స్థాపించింది. ఆవిడే కవయిత్రి. మామూలుగా బోలెడన్ని ఆహ్, ఆహ్, కవితలు రాసింది. వితంతు వివాహాలు చేశారు. వితంతు వివాహాలు చేసినప్పుడైతే చేయనివ్వకుండా చాలా చేశారు. అయినా సరే ఏమి జంకలేదనమాట. వివాహం గూడా ఎటువంటి మంత్రతంత్రాలు లేకుండా పూలదండలు మార్చి పెళ్ళిళ్ళు చేశారు. అసలు ఎంత ఆశ్చర్యమేంటంటే ఇప్పటికి గూడా మనకి గోరా గారు వచ్చిన తర్వాత కొంచెం మ్యారేజెస్ జరిగాయి. అంటే ఈ ఈ పూలదండలు మార్చుకునేవి. అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ గూడా కొన్ని చేసింది. కానీ అప్పటికి ఇంకా 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇటువంటి పెళ్ళిళ్ళు చేశారు. వితంతు స్త్రీలని శిశువులను రక్షించారు. వితంతు శరణాలయం కట్టించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక కార్యాచరణ చేశారు. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. ముఖ్యంగా ఏంటంటే సత్యశోధక సమాజ్ అనే ఒక సమాజాన్ని నిర్మించారు వాళ్ళు. దాంట్లో ఏంటంటే ఎంతమందంటే మొత్తం శూద్రులందరూ జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయినప్పుడు వాళ్ళలో క్యాస్ట్ ఉండకూడదు. సత్యశోధక సమాజాల్లో. వీళ్ళు అతివాదులు అంటే అంటరాని వాళ్ళు అటువంటివి ఉండకూడదు. ముందే చెప్పేవాళ్ళు వాళ్ళు. ఆ విధంగా ఉంటే రండనేసి. చాలా విషయాల్లో వాళ్ళు చేసిన కృషికి ఎన్నో సంప్రదాయాలే మారిపోయాయి సార్. హ్మ్. మొట్టమొదటి కులాంతర వివాహం చేశారు వాళ్ళు 1868లో. ఒక బ్రాహ్మణ బాలుని దత్తత తీసుకున్నారు. 1876, 77లో కరువొచ్చింది. ఆ కరువులో ఎంతమంది హ్మ్, పిల్లల్ని గూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ పిల్లల్ని రక్షించుకోవటానికి వాళ్ళు పడ్డ బాధలు ఎన్ని అన్ని కాదు సార్. అది ఈ పుస్తకం చదువుతున్న కొద్దీ కూడా ఎందుకింత బాధపడింది? చదువు మీద ఎందుకంత శ్రద్ధ చూపిందంటే, చదువు మాత్రమే ఈ ప్రపంచాన్ని మారుస్తది అని. ఈ బ్లేడ్ ఒకసారి ఉపయోగించాల్సి సార్ మీరు కంటిన్యూ చేయండి నటరాజు గారు. కరువు తర్వాత ఆమె రాసినటువంటి కవితా సంకలనాల్లో ఆవిడ కొన్ని రాసింది. నిదురలే తమ్ముడు, నిదురలే తమ్ముడు, బలహీనుడైన నిస్సహాయుడైన అణిచివేయబడిన తమ్ముడా, లే నిలబడు గళమెత్తు, యుగ యుగాల బానిసత్వం నుండి బయటికి రా. క్రూర మనుధర్మ శాసనాలతో మన జాతిని అణిచివేసిన పీష్వాల కాలం ఇప్పుడు లేదు, ముగిసిపోయింది. మనల్ని అక్షరం ముక్క నేరవనీయకుండా నాలుకలు కోసిన, చెవుల్లో సీసం పోసిన ఆ మను దురంతకుల కాలం చెల్లిపోయింది. ప్రపంచాన్ని తెలిసే ఇంగ్లీషు భాషలో చదువుకునే అవకాశం వచ్చింది. నేర్చుకో. యుగ యుగాలుగా నీకు చదువుకునేందుకు ఎటువంటి అవకాశమూ లేకపోయింది. మనం మన పిల్లలకి పాఠాలు చెప్దాము. మన గురించి, మన దేశాన్ని గురించి. వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుదాము. వారిని విజ్ఞానవంతులుగా, శౌర్య సాహసులనుగా చేద్దాము. నా మనసు నిండా అంతులేని ఆవేదన. నా బిడ్డలకు చదువులు నేర్పాలని, వారు ఉన్నత స్థితులు అందుకోవాలని తపించిపోతున్నా. నిలువెల్లా గాయాలు చేసే కులాన్ని, దాని క్రూరత్వాన్ని నా జీవితంలోంచి బయటకు గెంటేశాను.
చివరికి విజయం సాధించాను. మనల్ని బలిరాజు పరిపాలించిన కాలం ఎంత గొప్పదో తెలుసా? స్వేచ్ఛా సమానత్వాల వెలుగుల కాలం అది. ఆ జెండాని మనం మళ్ళా ఎగరేద్దాం. ఆ కాంతిని లోకమంతా వెదజల్లుదాం. సోదరులారా, అందరూ గట్టిగా నినదించండి. మనురాజ్యం పెట్టిన దుస్సహ బాధలు పోతున్నాయి. బలిరాజ్యం వస్తుంది. నిదురలే, బయటికి రా. చదువుకో, చదువులు నేర్పు. ఈ మూఢ కుటిల సంకెళ్లను బద్దలు కొట్టు. స్వేచ్ఛ చెందు. అందరం ఒకరికొకరు అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా కలిసిపోదాం, చదువుకుందాం. స్వేచ్ఛా సమానత్వాల మతమే మన జయం. వెనుగడుకెయ్యకు, నగారా మ్రోగించు. ఓ బ్రాహ్మణుడా, ఇది కాల నిర్ణయం. ఇది ఆగేది కాదు. నీ ఆశాభంగాలను మేం పట్టించుకోం. నీ శాపాలు మమ్మల్ని ఏం చెయ్యలేవు. యుద్ధ నినాదం చెయ్యి. తమ్ముడా, వేగంగా లేచిరా. చదువుకొనడానికి, ఉద్యమించడానికి. సూర్యునిలా పైకి రా. అసలు ఏమిటండి అసలు ఆ రోజుల్లోనే ఇది విప్లవ కవిత్వం మనకేదో మామూలుగా ఉంది కానీ ఇంకో చోట అంటారనమాట, నువ్వు జ్ఞానం అన్నది లేని మూడిడివైతే, నీకు చదువు అన్నదే లేకపోతే, నువ్వు పగలురేయల్లా కష్టపడేది జ్ఞానం కోసం కాకపోతే, నువ్వు నేర్చుకునేది బానిసత్వమే. ఇంకా అప్పుడు నువ్వు ఎలాగా మనిషి అవుతావు? మిమ్మల్ని మనుషులుగా వాళ్ళు ఎందుకు చూస్తారు? పక్షులుంటాయి, జంతువులుంటాయి, కోతులు, మనుషులు కూడా మన చుట్టూ ఉంటారు. అన్నీ పుడుతుంటాయి, బ్రతకడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటాయి, బతుకు పోరు సాగిస్తుంటాయి. నాటి నుంచి వారి నుంచి ఏ జ్ఞానము నువ్వు తెలుసుకోకపోతే నువ్వెలాగ మనిషి అవుతావు? మమ్మల్ని మనుషులుగా వాళ్ళు ఎందుకు చూస్తారు? ఇంకో ఇంకో ఈ ఈ ఈ కవితలే చాలు సార్, ఎంత లోతైన ఆమె హృదయం కలిగి ఉందో ఉంటుంది సార్. అంటే ఇంకా అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని మంచి మంచి తీసి రాశాను. ఫస్ట్ పేజీలోనే వచ్చింది సార్. ఇదే లాస్ట్ కవర్ పేజీలో రాశాను. అది చదువుతాను సార్. బిడ్డ, నడు నడు, నిన్ను నీవు తెలుసుకో. కష్టపడు, పని చెయ్యి. జ్ఞానాన్ని, ధనాన్ని సమకూర్చుకో. విద్యా జ్ఞానం లేకుంటే అన్నీ కోల్పోతాము సుమా. బిడ్డ, చదువుకునేందుకు గల అన్ని అవకాశాలను ఉపయోగించుకో. చదువుకో. అన్ని దురవస్థలకు కారణమైన కుల నీతుల సంకెళ్ళు తెంచు. నిద్రలే తమ్ముడు, బలహీనుడైన, నిస్సహాయుడైన, అణచివేయబడిన తమ్ముడా లే. నిలబడు, గళమెత్తు. యుగ యుగాల బానిసత్వం నుండి బయటికి రా. మనం మన పిల్లలకి పాఠాలు చెప్తాము. వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుదాము. ఓ బ్రాహ్మణుడా, నీ శాపాలు మమ్మల్ని ఏం చెయ్యలేవు. స్వేచ్ఛా సమానత్వాల మొత్తమే మా జయం. 2000 ఏళ్లుగా దయ్యాలు వికటాటహాసం చేస్తూ తిరిగిన నేల ఇది. వాళ్ళు శూద్రుల బతుకుల్ని సర్వనాశనం చేశారు. శూద్రుల దురవస్థలు చూస్తే గుండెలు తరుక్కుపోతాయి. నోట మాటే రాదు. మెదడు చిట్లిపోతుంది. ఈ దురవస్థకు పరిష్కారం ఏమిటి? చదువే. చదువే మన మార్గం. చదువే మన జీవం. చదువే మనకు మార్గాన్ని బోధిస్తుంది. మానవత్వపు రుచి చూపిస్తుంది. చదివిన వాడిని స్వేచ్ఛా జీవిగా చేస్తుంది. సంపూర్ణ మానవుడిగా చేస్తుంది. నీ మనసంతా జ్ఞానంతో నిండిపోవాలి. జ్ఞాన సాధనే మీ గమ్యం కావాలి. జ్ఞానం కన్నా గొప్ప సంపద లేదు సుమా. చదవండి, చదవండి. చదివే మన జీవన్ముక్తికి మార్గం అంటూ ఆమె యావత్ జీవితాన్ని కూడా మన కోసం అర్పించింది. ఆ చివరి రోజుల్లో చదువుతూ ఉంటే అసలు ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఒక శూద్రుల ఇంట్లో, అతిశూద్రుల ఇంట్లో బిడ్డ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ తల్లిదండ్రులు అనగానే ఆమె పరుగున వెళ్తుంది అక్కడికి. ఆ కొడుకు కూడా ఉంటాడు, వద్దమ్మా వద్దమ్మా, చాలా చాలా పని చేసి ఉండిపోయావు, వద్దు అన్నా సరే ఆమె వెళ్తుంది. అక్కడ తల్లిదండ్రులు అందరూ పారిపోతారు. బిడ్డ ఒక్కడే ఉంటాడు. అయినా సరే ఆ బిడ్డని ఎత్తుకుని వాళ్ళని పట్టుకొస్తుంది. పట్టుకొచ్చే సమయానికి మరి ఆ బిడ్డ టచ్ అవుతున్నప్పుడు ప్లేగు వ్యాధి కదా సార్, ఆమె కూడా వచ్చేసింది అనమాట. అది చూసి చాలా ఆమె కూడా వచ్చి ఆమె కూడా చివరికి చనిపోయింది. అసలు ఈ అంతేనమాట, జీవితంలో ప్రజాసేవ గురించే చేస్తూ జీవితం అర్పిస్తూ అందులోనే అంకితమైపోయింది ఆవిడ. అందులోనే చనిపోయింది. అసలు ఏంటంటే ఎలా జరుగుతోందో ఇది. మన గురించి ఆవిడ అంత బాధపడటం ఏంటి?
ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్సీలు అంటే బీసీలు పడదు, బీసీలు అంటే ఎస్సీలు పడదు, వాళ్ళకి వీళ్ళకి పడదు, వీళ్ళకి వాళ్ళకి పడదు. మరి వాళ్ళు ఏం చేశారు? అందరి గురించి పనిచేశారు. వాళ్ళు ఏమైనా తేడా చూపించారా? బ్రాహ్మిన్స్ అని తేడా చూపించారా? వ్యవస్థను విమర్శించారు కానీ వాళ్ళల్లో ఉన్న బాధలు ఉంటే వాళ్ళని తీసుకున్నారు. బీసీని చూసుకున్నారు, శూద్రుని చూసుకున్నారు. వాళ్ళకున్న విశాల మనస్తత్వం, మానవతావాదం మనకెందుకు లేకపోతా ఉంది? ఇదే నేను ఎక్కువ పడే బాధ అనమాట. అయితే ఒక పాప ఒక అందులో చదువుకున్న పాప ఒక ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం చాలా, అంటే ఆ స్థితి అంతా కూడా ఇందులో ఉంటదండి. ఆ పాప అంటరాని మహరు మాంగు కులాల దుర్విధి గురించి రాస్తూ, వీళ్ళు అంటే హిందూ బ్రాహ్మణ వర్గాలు మా నిరుపేద మాంగు కులాల వారిని మా భూముల నుంచి వెళ్ళగొట్టి ఆ భూముల్ని తమ వశం చేసుకొని ఆ భూముల్లో వాళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు. అంతేకాదు మా మాంగుల చేత నూనెలో కలిపిన ఎర్రని సత్తు విష పదార్థాలు తాగించి వారిని ఆ భవంతుల పునాదులలో పడవేసి సజీవంగా కప్పిపెట్టారు. అది ఇక్కడ కూడా ఉన్నట్టుగా నేను విన్నాను. నిజాం కాలేజీ ప్రభుత్వాల్లో ఇలాగే పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు ఆ కిందన పడవేసి చంపేసేవారని. ఆ విధంగా తరం తర్వాత తరం, ప్రతి తరము మమ్మల్ని మా జీవితాలలో వృద్ధి అనేది లేకుండా తుడిచిపెట్టుకుపోయేటట్టు చేసింది. ఇదంతా ఎంత వాస్తవం ఉండేది. ఆ చిన్న పాప రాస్తుంది అనమాట. బ్రాహ్మణులు మమ్మల్ని ఎంత నీచంగా చూశారంటే, మమ్మల్ని పశువులు, ఆవులు, గేదెల కన్నా హీనంగా చూశారు. బాజీరావు పేష్వా కాలంలో వాళ్ళు మమ్మల్ని గాడిదల కన్నా ఎక్కువగా ఏమైనా చూశారా? గాడిదని అయినా ఎవరైనా కొడుతూ ఉంటే అది గాడిదే కదా అని ఆ గాడిద యజమాని ఏమి ఊరుకోడు. నా గాడిదని ఎందుకు అని తన్నే వారి మీద తిరగబడతాడు. మమ్మల్ని వారు అన్యాయంగా హింసిస్తూ ఉన్నప్పుడు, చితకబాదుతూ ఉన్నప్పుడు తాము కూడా మరో 4 తన్నాలని చూసేవారే తప్ప వారిని అడ్డుకునే వారెవరు? బాజీరావు పాలనలో ఒక మహర్ గాని, మాంగు కులస్తుడు గాని వ్యాయామశాల ముందు పొరపాటునైనా నడిచారంటే చాలు, అతడి తల తెగ నరికేస్తారు. వారి ఖడ్గాల్ని బూట్లుగా చేసుకొని దిగబడ్డ శిరస్సులతో వారు బంతాటలు ఆడుకుంటారు, బ్యాట్స్ గా చేసుకుని. వాళ్ళ గుమ్మంలోకి అడుగు పెడితేనే ఇంతింత ఘోరమైన శిక్షలు వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మాకు చదువు చెప్పడం, నేర్చుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వడం ఇవి నమ్మశక్యమైనవేనా? రాతి గుండెల బ్రాహ్మణులు తమ గొప్పదనాన్ని తెలియజేసే మంచి వస్త్రాలు ధరించి వీధుల్లో తిరుగుతూ తమ అగ్రవర్ణాన్ని ప్రదర్శిస్తారే, వారెప్పుడైనా అంటరానితనంతో, దుర్భర పేదరికంతో అలమటించే మాపై విసుమంతైన జాలి కురిపించారా? మేము అంటరాని వాళ్ళం అంటూ మేము పనిచేసేందుకు ఎవరు చిన్న పని ఇవ్వరు. ఏ పని లేకపోతే ఇంకా మా వద్ద పైసలేముంటాయి? కనీసం పైసలన్నా లేకపోతే మేము ఎలా బతుకుతాం? కటిక పేదరికంలో మగ్గిపోతున్నాం. విద్వాంసులైన ఓ పండితులారా, మీ స్వార్థపు పోకడలను కట్టిపెట్టండి. ఆపండి. మీ సంకుచిత వివక్షాపూరిత ధర్మశాస్త్రాలని కట్టిపెట్టండి. వినండి నా మాట. మా ఇంటి తల్లులు బిడ్డ తల్లులైతే వారికి నెత్తి మీదికి కప్పుకోను వస్త్రం కూడా ఉండదు. చెట్ల కిందో ఆకుల కిందో బ్రతకాల్సిందే. వాన వస్తే తడిచిపోవడమే. చలికి బిగిసి గడ్డకట్టుకుపోవాల్సిందే. దయచేసి మమ్మల్ని, మా బాధల్ని అర్థం చేసుకోండి. ఒక్కసారి మాలో ఆలోచించండి. మా స్త్రీలు కాన్పు సమయంలో ఏదో ఒక జబ్బు చేసి లేదా కాన్పు కష్టమై ప్రాణ ప్రమాదం సంభవిస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికి మా దగ్గర డబ్బు ఏది? మాకు ఉచితంగా వైద్యం చేయడానికి మీలో ఎవరైనా ఒక్క డాక్టర్ అయినా ఉన్నాడా? మీ పండితుల బ్రాహ్మణుల పిల్లలు మా మహారుల పిల్లల్ని ఎదురైనప్పుడు చీ పోండని కసురుతారు, రాళ్లు పుచ్చుకొని కొడతారు. అయినా వారు ఎవరికీ చెప్పుకోరు. దుఃఖం దిగమింగుకుంటూ దెబ్బలకి ఓర్చుకుంటూ మౌనంగా దూరంగా తొలగిపోతారు. తాము గనుక ఇదేం అన్యాయం అని అడిగితే ఇంకా ఇళ్లల్లో తమకు పుట్టే మెతుకులకు కూడా దిక్కుండదని వారు మీ పండితుల బ్రాహ్మణుల ఇళ్ల ముందరే ఎంగిలి మెతుకుల కోసం అడుక్కుంటారు. ఆ బ్రాహ్మణులకి కోపం వస్తే వారికి ఆ ఎంగిలి మెతుకులు, పాచిపోయిన మెతుకులు కూడా దక్కవని వారికి తెలుసు. బ్రిటిష్ ప్రభుత్వం వచ్చాక
విశ్వ పాలనలోని క్రూరత్వం పోయి, అవమానాలు హింసలు పోయి, తామెలా కొంచెమైనా ఊపిరి పీల్చుకున్నామో ఆ చిట్టి తల్లి ఎంతో ఆర్ద్రతో రాసిన వాక్యాలు మరపురావు. వాటి వెనుక వారు పడిన బాధలు గోచరమవుతూనే ఉంటాయి. అప్పుడు మా మాంగులు మహర్లు మేము కొనుక్కోగలిగిన ఇప్పుడు మా మాంగులు మహర్లు మేము కొనుక్కోగలిగిన మంచి బట్టలు కట్టుకోవచ్చు. సంతలకు దుకాణాలకు వెళ్ళవచ్చు. వారు ఇప్పుడు ఇంకా బ్రాహ్మణులు తమను బతికుండగానే పునాదుల్లో కప్పిపెట్టి వాటిపైన భవంతులు కట్టుకుంటారన్న భయం లేకుండా బ్రతకవచ్చు. ఇప్పుడిప్పుడు మీ బ్రాహ్మణుల్లో కొంతమంది దయగల మనసుతో మాకు చదువులు చెప్పడానికి, మాకు మంచి విషయాలు బోధించడానికి వస్తున్నారు. మీరు వాళ్ళని కూడా మా వద్దకు రానియకుండా వారిపై మీ జులుం ప్రదర్శిస్తున్నారు. వారిని అడ్డుకుంటున్నారు. ఇదేం న్యాయం? చివరగా ఆ చిట్టి తల్లి తన జాతి వాడైన మాంగులను మహర్లను ఉద్దేశిస్తూ, ఓ మహరులారా, మాంగులారా, మనం అందరం పేదవాళ్ళం, అంటరానితనం అనే కాట్లు తగిలి జబ్బు పడ్డ వాళ్ళం. చదివే విద్యయే, వీటి వల్ల వచ్చే జ్ఞానమే మన జబ్బులకు మందు. జ్ఞానమే మనకు ఉపశమనం. జ్ఞానం ద్వారానే మనం నిజాయితీగా నైతిక విలువలతో ఎవరికీ తీసిపోని విధంగా ఉండగలుగుతాం. జ్ఞానం మాత్రమే మీపై జరుగుతున్న అణిచివేతల్ని, దోపిడీని అంతం చేయగలదు. ఇన్నాళ్ళు మనల్ని జంతువుల కన్నా హీనంగా చూసిన వాళ్ళు ఇక నుంచి అటువంటివి చేయలేరు. దయచేసి అందరూ పరిస్థితులను అర్థం చేసుకోనండి. పౌరులుగా, మంచి మనుషులుగా ఎదుగుదాం అందరం. ఇలా రాసింది ఆ పాప. ఎంత చక్కగా రాసింది. 11, 12 సంవత్సరాల పాప అంత ధారాళంగా ఇటువంటి వ్యాసాన్ని రాయగలిగింది అంటే దానిని బట్టి పడేదో మనకి తెలియగలదు. ఇది సార్ చెప్పాలంటే పుస్తకంలో ఉన్న విషయాలు కొద్దిగానే చెప్పాను. కానీ నిజంగా మాకు మా వాళ్ళ జ్యోతిబా ఫూలే వాళ్ళ మేనత్త మూల కారణం. ఆ దొరనిళ్లలో పనులు చేస్తూ ఈయన తీసుకెళ్లి వాళ్ళ చేత చదివించింది. ఆ రోజుల్లోనే అక్కడున్న పుస్తకాలు చదివేవాడు ఆయన. అలాగే నాకు ఆమె తెలిసినప్పుడల్లా మా ఇంట్లో కూడా చిన్నప్పుడే విధవరాలైన మా బాల విధవ అనమాట మా మామ. ఆమె జ్ఞాపకం వస్తూ ఉంటది. ఎంత ప్రేమగా ఉండేదో ఆమె మర్చిపోలేను. ఇలాగ ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు చదివినప్పుడల్లా మనలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మనకి పరిచయం అవుతారు. ప్రతి మనసులో ఎంత మంచిగా ఉన్నారండి ఆడవాళ్ళు, ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు కాదు. అందరికీ కూడా మంచితనం ఉంటుంది. వాళ్ళ తల్లితనం వాళ్ళలో ఉంటుంది. అది లేకుండా చేస్తున్నాము. వాడు అన్ని విధాలుగా వాళ్ళకి హింస పెడుతున్నాము. ఏదన్నా చివరిగా చెప్పేది ఏంటంటే చదువు. ఎంత చదువుకుంటే అంత జీవితం బాగుపడుతుంది. మొత్తానికి కుటుంబం మారిపోతుంది. ఆ కుటుంబం వాళ్ళ మారిన తర్వాత, సమాజం తెలుసుకున్న తర్వాత ప్రపంచం కూడా మారుతుంది. చదువే మనకు కీలకం అని ఆమె చెప్పినటువంటి మహానుభావురాలు. నిజంగా నిత్యం స్మరించుకోవలసిన బహుజన విద్యా దేవతలు అని అంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు అందరికీ కూడా ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియట్లేదు. అయితే ఇప్పుడు నేను అదే ముద్దొచ్చినప్పుడే సంగనక్కాలి అంటారు కదా. అయితే నీకు రాసిన పుస్తకాలు కూడా మీకు బొమ్మలు చూపిస్తాను. ఇది రాశాను ఏంటంటే బహుజనులకు శరణ్యం, అంబేద్కర్ మార్గం. పుస్తకం చూస్తున్నారా మీరు? ఇది చాలా మంచి పుస్తకం అండి. ఇది ఎన్ని పేజీలు అయితే 250 పేజీలు ఉంది. ఇది చాలా మంచి పుస్తకం అని బాగా పేరు వచ్చింది. ఇది 5 సార్లు ప్రింట్ అయింది సార్. తర్వాత ఇది బహుజన హిత బుద్ధ జాతక కథలు. పుస్తకం చూస్తున్నారు కదా పుస్తకం ఇది. ఇది కూడా చాలా మంచి మంచి కథలని తీసి ఇందులో మన పరిచయం చేశాను. ఈ మధ్య ఇంకో పుస్తకం ఏంటంటే ఇది విశ్వ మానవ కళ్యాణ ఆచరణ తత్వ ప్రదాత గౌతమ బుద్ధుడు. ఈ పుస్తకము ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గారు ముందు మాట రాశారు. చాలా చక్కగా రాశారు. ఈ పుస్తకానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది 5 సార్లు ప్రింట్ అయింది సార్. ఇది 350 పేజీల పుస్తకం అనమాట. ఇది ఏ పుస్తకం రాసినా అందులో లీనమైపోతాను, నేర్చుకుంటాను, నేను ఎదుగుతాను. ఆ తర్వాత ఇటీవల రాసిన పుస్తకం ఏంటంటే కరోనా పీరియడ్ లో నిత్య నిర్వాణ ఆనంద పదం బుద్ధ నాగార్జునుల బోధనల సమాహారం. పుస్తకం చూస్తున్నారు కదా సార్. ఈ పుస్తకం అండి ఇది. ఎంతో కష్టపడతాను. ప్రతి పుస్తకానికి కూడా
ఎంతో విషయాలు చెప్తాను. అలాగే బుద్ధ భూమి కథలు, తర్వాత విద్యార్థి నీ కోసం, తర్వాత బుద్ధ ధర్మం, భార్యాభర్తల అనుబంధం చూస్తున్నారా సార్. నెక్స్ట్ మా పాప గురించి చెప్పాలి. మొట్టమొదటిగా మా పాప వరపురాని పాప అని పాప ఉండేది. బంగారు తల్లి సుజన అన్నమాట దాని పేరు. అది 4th లో ఉండగా 4.5 years ఏజ్ లో ఉండగా సడన్ గా తేలు ఘాటుకు గురై చనిపోయింది సార్. అప్పటి నుంచి చాలా తట్టుకోలేకపోయాను. ఆ తర్వాత 4 ఏళ్లకి మా బాబు పుట్టాడు. వాడి పేరు కూడా అక్క పేరే పెట్టుకున్నాం, సుజన్ అని, డాక్టర్ సుజన్. ఆ తర్వాత బుద్ధిస్ట్ అయిన తర్వాత బుద్ధిస్ట్ సుజన్ తథాగత అని పెట్టాను. వాడు ఇక్కడ సుచిత్ర సర్కిల్ నుంచి కుతుబుల్లాపూర్ వెళ్ళే రూట్ లో రెండో పెట్రోల్ బంక్ పక్కన ఉంటుంది సుజన మల్టీ స్పెషల్ హాస్పిటల్. అక్కడ వాడు నడుపుతున్నాడు అన్నమాట. అది సార్, వాడి గురించే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు ఎవరిని పిలవాలో తెలియక ఊళ్ళో నాకు రఘుకుమార్ గారు నాకు పరిచయం అన్నమాట. నేను ముందే డిసైడ్ అయ్యాను. ఆయన కూడా ఎంతో నిజంగా ఆయనకి నాకు చాలా దగ్గర, అంటే ఒక హార్ట్ అన్నమాట. అంటే హాయిగా మాట్లాడుకున్నాము. అలాగే పోస్టులు చూసుకుంటూ ఉంటాం కదా అని చెప్పొచ్చి పవన్ నిజంగా వారు వచ్చారు, వాళ్ళు చాలా సంతోషం. వారు వచ్చిన వెంటనే ఏదో 2-3 పుస్తకాలు ఇచ్చారు, అంతా అన్ని ఇవ్వలేదు. ఈ రోజున ఇంత మంచి మార్క్స్ వచ్చారు, మిమ్మల్ని అందరినీ పరిచయం చేశారు. మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను సార్. మరో విషయం ఏంటంటే చివరికి ఇంకో పుస్తకం చెప్తాను. ప్రపంచ చరిత్రలోనే విశిష్టమైన భారత ప్రజల హక్కుల మరియు అధికార ప్రకటన, భారత రాజ్యాంగం. ఈ పుస్తకం అండి సూర్యాపేటలో ఒక మీటింగ్ లో పాల్గొన్నప్పుడు అంబేద్కర్ గారి పుస్తకానికి నన్ను గౌరవంగా పిలిచారు. అప్పుడు అక్కడ నేను ఇచ్చినటువంటి మీటింగ్ కి అక్కడ ఉన్న లాయర్లు అందరూ కూడా నాతో సెల్ఫీలు తీసుకున్నారు, ఇంత బాగా మాట్లాడారు అనేసి. అప్పుడు అనిపించింది భారత రాజ్యాంగం గురించి రాస్తే బాగుంటుంది కదా అని చెప్పి రాశాను. November 26th అక్కడి మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 4 నెలలకే ఈ పుస్తకం రిలీజ్ చేశాను. ఆశ్చర్యం ఏంటంటే 2 సంవత్సరాల్లో 3 ప్రింట్ అయింది సార్ ఇది. ఇందులో నేను చేసిన కృషి ఏంటంటే మొత్తం క్రీస్తు పూర్వం కానించి అశోకుడు కాలం నుంచి శాతవాహన కాలం, అన్ని కాలాల గురించి కూడా అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాలు అవి కూడా ఇందులో తీసుకొచ్చాను సార్. ఇందులో ఏంటంటే భారత రాజ్యాంగం మరియు చరిత్రలో ఆయా రాజుల చక్రవర్తుల రాజ్యాంగాలు ఎలా ఉన్నాయో నేను తీసుకొచ్చాను సార్. ఇందులో ఏంటంటే ఒకప్పుడు మనం ఉన్నటువంటి రాజ్యాంగం ఎంత అద్భుతమైంది, అసలు చెప్పాలి నాగరికతకి అల్టిమేట్ అన్నమాట. అందుకనే ఆయనకి అంత పేరు వచ్చింది. అంటాడు అందుకంటే ప్రపంచ చరిత్రలోనే భారత ప్రజల హక్కుల మరియు అధికారిక ప్రకటన మన ఇండియాకే, అది డాక్టర్ అంబేద్కర్ గారికి ఇచ్చిందే. అక్కడ దీని మించిన రాజ్యాంగమే లేదు, అంత అద్భుతం రాశాడు. దానికి ఏంటన్నమాట, అశోకుడు రాజ్యాంగం ఇచ్చాడు. తర్వాత ప్రజలకు ఎటువంటి హక్కులు కల్పించకుండా హింస నియంతృత్వాలే పునాదులుగా యుద్ధాలు ప్రేరేపించే గుప్తుల కాలం నాటి రాజ్యాంగం. మానత్వాన్ని మంట కలిపి అన్యాయాన్ని శాసనం చేసిన అతి క్రూర మనుధర్మ శాసనం. అహింస మరియు ప్రజాస్వామ్యాలే జయంగా ఉన్న శాతవాహన కాలపు రాజ్యాంగం. ఇలాగా ముస్లింలు ఉన్నప్పుడు ముస్లింలు కూడా వాళ్ళు పాటించిన రాజ్యాంగ విధానాలు. ఇంగ్లీష్ రాజ్యాంగం, కొల్హాపూర్ రాజ్యాన్ని పరిపాలించిన ఛత్రపతి సాహు మహారాజ్ రాజ్యాంగం అనువాదం గురించి రాసే అన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన పీడిత ప్రజల హక్కుల షరతుల పత్రం. ఇలాగా మొత్తం చారిత్రకంగా రాశానండి పుస్తకం. నాకే చదువుతుంటే నేనే రాశానా అది నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటది. అంటే ఏదైనా పుస్తకం వచ్చినప్పుడు దాని మీద పూర్తి మనసు పెట్టాలి, ఎందుకంటే మనసు పెడితే మళ్ళీ మనమే గెలుస్తాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ వారికి, ముఖ్యంగా ప్రియమైన మిత్రుడు రఘుకుమార్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ, మీలో ఎవరైనా మీరు ఇప్పుడు ఏం మాట్లాడతారో నాకు ఐడియా లేదు, కానీ మీరు నన్ను ప్రశ్నిస్తే దానికి కూడా సమాధానం చెప్పుకుంటాను. ఆయన అన్నట్టు సమయం ఇల్లు చదివేసి చెప్పేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా చూడాలని ఉంది నాకు. ఏదో రోజున అటాంటిది తగులుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా
నా గురించి ఈ ఈ మీటింగ్ లో పాల్గొన్న మా మా మాస్టర్ గారు, మా బాలమోహన్ దాస్ గారు, ఆయన చూడగానే చాలా చాలా ఆనందపడ్డాను. అసలు ఆయనకి నేనంటే చాలా ప్రేమ. యూనివర్సిటీలో చాలా గొప్ప మనిషి ఆయన. ఎందుకంటే ఆయన మేము ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇటది మరి ఇక్కడ నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు. మేము మాత్రం ఆయనతోటి అందరూ రిలేషన్స్ గా అలా ఉంటూనే ఉంటాయి. ఎవరితోటి కూడా ఈవెన్ అందరినీ సమర్థిస్తారు, అందరిని అభిమానిస్తారు. ఏ మీటింగ్ అయినా సరే ఇది లేకుండా వస్తారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇందులో అటెండ్ అయినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా నాకు పేర్లు పూర్తిగా తెలియవు. నేను నా మనసంతా చెప్పుకున్నందుకు నాకు ఎంతో సంతోషమే కాకుండా మీరందరూ విన్నందుకు చాలా అవ్విలుతున్నాను. మీరు విన్న దాని మీద మీ అభిప్రాయాలు చెప్పినా లేకపోతే ప్రశ్నించినా నేను చాలా శిరసావహిస్తానని చెప్పుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ నటరాజ్. థ్యాంక్ యూ నటరాజ్ గారు. ఇక్కడ బ్రీఫ్ పరిచయం అంటే డీటెయిల్డ్ పరిచయం ఇవ్వలేను. కొంతమంది గురించి బ్రీఫ్ పరిచయం ఇస్తాను. రావెల సోమయ్య గారు భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను అందరికీ తెలిసిన లోహియన్ సోషలిస్ట్. అంటే తర్వాత లోహియాతో ప్రత్యక్ష పరిచయం ఉండి వారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. అంటే మనకు తెలుగు సమాజాలలో సోషలిజం, లోహియన్ సోషలిజం మీద అథారిటీ రావెల సోమయ్య గారే. అట్లాగే వెంకట రమాదేవి గారు, వారు ఈ మధ్య మాకు పరిచయం అయ్యారు. అరసం తూర్పుగోదావరి జిల్లా అరసం సెక్రటరీగా ఉన్నారు. తర్వాత అనేక సాహిత్య సభలకి వాటికి వారు అధ్యక్షులు. చాలా పుస్తకాలు రాశారు. ఇక బాలమోహన్ దాస్ గారు, రావెల సోమయ్య గారు మరి బేగంపేటలో ఉంటారు. మనం ఒకసారి కలుద్దాం వీలైతే వారిని. ఎందుకంటే నేను కూడా ప్లాన్ చేస్తున్నాను. చాలా రోజులుగా హెల్త్ బాగాలేదు, అందువల్ల కలవలేకపోయాను. రేపు నేను ప్లాన్ చేస్తున్నాను కలవడానికి వారిని. వీలైతే మన ఇద్దరం కలిసి. అలాగే రమాదేవి గారి గురించి చెప్పాను. బాలమోహన్ దాస్ గురించి చెప్పక్కర్లేదు, వారు జగమెరిగినటువంటి ఆచార్యులు. బెజవాడ రమేష్ గారు నాకు డైరెక్ట్ గా పరిచయం లేదు. రమేష్ గారు, మీ గురించి మీరు ఒక సెంటెన్స్ 2 సెంటెన్స్ లో పరిచయం చేసుకోండి. ఆన్ చేయండి ఒకసారి, అన్మ్యూట్ అవ్వండి మీరు. ఒక్క క్షణం పరిచయం చేసుకోండి మిమ్మల్ని. నమస్తే సార్. నమస్తే అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో మా నటరాజు గారి ప్రత్యక్ష శిష్యునండి. థ్యాంక్ యూ. సార్ నన్ను పరిచయ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయనివ్వండి. డాక్టర్ ఎల్ మురళీధర్ గారు, ఆయన వనపర్తిలో ప్రాక్టీసింగ్ డాక్టర్ గారు. వారికి హాస్పిటల్ ఉంది. వారు అది కాకుండా ఎడ్యుకేషనిస్టు. తర్వాత జన విజ్ఞాన వేదిక ద్వారా చాలా పేరున్న వ్యక్తి. జనరల్ సెక్రటరీగా జన విజ్ఞాన వేదికకి చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. వారి గురించి చెప్పాలంటే మళ్ళీ వారి గురించి సపరేట్ గా మళ్ళీ ఒక 1 అవర్ చెప్పాల్సి వస్తుంది నేను. స్వర్ణలత వంగీపురం గారు, ఆవిడ టీచరు. మాకు ఇక్కడ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఒక ఫౌండేషన్ లాంటి వ్యక్తి. ఆవిడ చాలా సహాయం చేస్తారు. చాలాసార్లు 2-3 సార్లు మాట్లాడారు కూడా. ఆ తర్వాత కాసర్ల రంగారావు గారు, డాక్టర్ కాసర్ల రంగారావు గారు, ఆయన బేసిక్ గా కెమిస్ట్ అండి. ఆయన ఏపీ జెన్కోలో కెమికల్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యము, సంస్కృత సాహిత్యంలో మంచి పరిచయం ఉన్న వ్యక్తి. వరంగల్ జిల్లా. దోనపూడి నరేష్ బాబు గారు, ఆయన సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేశారు తెలుగులో. ఆయన కర్నూలు జిల్లాలో టీచర్ గా పనిచేస్తున్నారు. కృష్ణమోహన్, ఆయన నాకు బిఎస్సిలో నా క్లాస్మేటు. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అనేక పొజిషన్స్ లో పనిచేశారు ఆయన. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టడీసా కృష్ణమోహన్? అన్మ్యూట్ చేసుకో ఒకసారి. స్కూల్ ఎడ్యుకేషన్ లో పనిచేశారు. చాలా హై పోస్ట్ హోల్డ్ చేశారు ఆయన. అలాగే సత్యనారాయణ మూర్తి గారు, డాక్టర్ కేవీఎస్ సత్యనారాయణ మూర్తి గారు, ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరు. ఎక్కువ భాగం ప్రైవేట్ కాలేజీలో పనిచేశారు. విశాఖపట్నంలో ఉంటారు. ఆయన కూడా తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యాల్లో మంచి ప్రవేశం ఉన్నవారు. ఒకసారి వారి ముఖం చూపించండి, చూపించండి నాకు. అదే డాక్టర్ సత్యనారాయణ మూర్తి ఉంటుంది చూడండి.
సార్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మీరు. అయ్యా నటరాజు మాస్టర్ గారు పూర్తిగా కనిపించలేదు సార్. సార్ ఇక శ్రీనివాసరావు ఐఫోన్ అని ఉంది, నాకు ఐడియా రావట్లేదు సార్. మీరు ఒక్కసారి మీరే పరిచయం చేసుకోండి మిమ్మల్ని మీరు. శ్రీనివాస్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అండి, బాలమోహన్ దాస్ గారు అన్నయ్య గారు అబ్బాయిని. ఓ వండర్ఫుల్. చిత్తూరులో ఉంటానండి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మొన్న బాబాయ్ గారు చెప్పారు ఇలా ప్రతి ఫ్రైడే చర్చ జరుగుతుంటదని. వ్యాపార రీత్యా నేను ఎప్పుడు ఒకే చోట ఉంటాను. దాంతో తెలుసుకుంటే కనీసం ప్రపంచం తెలుస్తున్న ఉద్దేశంతో మీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని కోరుకున్నాను. వెల్కమ్. మీరు నంబర్ ఇస్తే నేను డైరెక్ట్ కూడా మెసేజ్ పెడతాను సార్ మీకు. అట్లాగే మాట్లాడుతున్నారు. తర్వాత సార్ డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు, వారు నెల్లూరులో సర్వోదయ కాలేజీలో మన తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ గా ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తెలుగు ప్రొఫెసరు, రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు. అలాగే పక్కన మిస్టర్ ప్రకాష్, డివిఎస్ ప్రకాష్, ఈయన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ డిఓటీల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ ర్యాంక్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. టివిఎస్ రమేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి. వారు కూడా గ్రేట్ స్కాలర్ ఆన్ ఎడ్యుకేషన్, అంటే పెడగాగి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మంచి స్కాలరు. తర్వాత ఇక్కడ శైలజ గారు ఉన్నారు. అంటే యాక్చువల్గా జయరామ్ అనే అడ్వకేట్ గారు ఉంటారు, వారి నెంబర్ ఇది. కృష్ణరాము అంటే ఈజ్ మై క్లాస్మేట్ అండి బిఎస్సిలో, అండ్ హీజ్ అ రైటర్, కవి బేసిక్ గా. నిరంకుశవాది మోడీ అనే పేరుతో శతకం రాస్తూ ఉంటారు. అంటే కంటిన్యూస్ గా, ఒక శతకం కాదు, ఒక కంటిన్యూస్ శతకాలు అనమాట అవి. రాము లైన్ లో ఉన్నారా? నిరంకుశవాది మోదీ, అది ఆ టైటిల్ దాన్ని. అలాగే డాక్టర్ కె పాండురంగారావు గారు, ఆయన కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. వారు సార్ మీరు లైన్ లో ఉన్నారా? సార్ అది సార్ బ్రీఫ్ గా మా ఫ్రెండ్స్ అందరి పరిచయము. ఇప్పుడు ఇక నేను ఐఎమ్ ఓపెనింగ్ ద సెషన్ ఫర్ డిస్కషన్ అండి. వీ హ్యావ్ అబౌట్ హాఫ్ అన్ అవర్ టైం, అంటే 28 minutes దాకా టైం ఉంది. నేను ప్రత్యేకంగా మామూలుగా మా సిస్టమ్ ప్రకారం ఏంటంటే మేము బాలమోహన్ దాస్ గారితో స్టార్ట్ చేస్తాం ఏ సెషన్ అయినా సరే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. సో ఐ వెల్కమ్ బాలమోహన్ దాస్ గారు టు స్టార్ట్ డైలాగ్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి. కుమార్ గారు ఆ ఇంట్రడక్షన్ లో నటరాజ్ గారి కోపం ఎక్కువ అని పెట్టారు. ఒకవేళ నేను గనక ఇంకో ప్రోగ్రామ్కి వెళ్తే మా నటరాజు కోపం వస్తుందని నేను వచ్చేసాను. ఆ ప్రోగ్రామ్ వచ్చాను. అది అయ్యో సార్, ఇది సెల్ఫ్ డిక్లరేషన్. నటరాజ్ గారి సెల్ఫ్ డిక్లరేషన్. నేను ఒక్క పదం కూడా యాడ్ చేయలేదు. కానీ మీరు గమనించుంటారు కదా, ఒక్కసారి కూడా ఆ కోపం కనిపించింది ఆయన ఫేస్ లో గాని మాటల్లో గాని? లేదు. ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఏంటంటే ఈ సమాజం పట్ల ఆయన కోపం ఉన్నమాట వాస్తవం. కానీ చాలా మంచి మనిషి. మా కొచ్చలకోట సత్యనారాయణమూర్తి గారు కూడా చెప్తారు డెఫినెట్ గా. చాలా సంతోషం. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మరలా నటరాజుతో వినటం సంభవించింది. ఆయన రిఫర్ చేసిన అన్ని విషయాలు నేను ఏకీభవిస్తున్నాను. వారు చెప్పారు ఆ పుస్తకం గూడూరు సీతామహాలక్ష్మి గారు పబ్లిష్ చేశారని. ఆ అమ్మాయి గూడూరు సీతామహాలక్ష్మి కూడా నాకు బాగా పరిచయస్తురాలు. మా వసంత మోహన్ ఫౌండేషన్ తరఫున ఆ అమ్మాయికి మేము అవార్డు కూడా ఇచ్చాము. ఆవిడ ఈ అవయవ దానం గురించి చాలా చేస్తున్నారు. నటరాజు గారు చాలా మంచి రచయిత, మంచి ఆఫీసరు. ఎందుకంటే నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అయినప్పటికీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో 37 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ చాలా కాలం కలిసి పనిచేసాం. మా జాయింట్ రిజిస్ట్రార్ గా ఉన్నారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా ఉన్నారు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఒక నెల పాటు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ చేశాను. అఫీషియేటింగ్ సార్ అక్కడ ఉన్నప్పుడు వచ్చింది. ఆ తర్వాత అంటే నేను మీ దగ్గర చేసినట్టే. సో నాగార్జున యూనివర్సిటీలో నేను మహాత్మా గాంధీ గారి విగ్రహంతో పాటు అంబేద్కర్ గారి విగ్రహము, జగజ్జీవన్ రావు గారి విగ్రహము, జ్యోతిరావు బా పూలే గారి విగ్రహం కూడా 4 విగ్రహాలు నేను పెట్టాను. ఈ విగ్రహాలన్నీ
యూనివర్సిటీ ₹1 ఖర్చు కూడా లేకుండా మొట్టమొదటి డొనేషన్ నాది, మిగతాది విద్యార్థులు ఉపాధ్యాయులు ఇచ్చిన డొనేషన్స్ తోనే అక్కడ పెట్టాను. అక్కడ ఇంకోటి ఏంటంటే మేము ప్రతి విగ్రహానికి కూడా ₹1,00,000 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి దాని మీద వచ్చిన వడ్డీతో అక్కడ వర్ధంతి రోజున, ఆ బర్త్డే రోజున ఆ పెయింటింగ్ కూడా ఆ డబ్బులతో వేయిస్తాం. అంటే యూనివర్సిటీకి ₹1 ఖర్చు లేకుండా ఈ విగ్రహాలు పెట్టడం జరిగింది. బుద్ధిజం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జునుడి గురించి, నాకు తెలుసు సార్, అది బుద్ధుడి గురించి, కాలచక్రం కూడా ఆ టైంలో జరిగింది. దలైలామా కూడా వచ్చాడు, మేము కలవడం జరిగింది. అవును సార్. మంచి విషయాలు మా నటరాజ్ మాట్లాడటం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ నటరాజ్. అది అయితే నాకు చిన్న మాట సార్, మాస్టర్ చిన్న మాట సార్. కోపం అని అంటే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ గా చేస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వటము, పంపించడము, వాళ్ళ సంతోషం కలిగేలాగా పంపిస్తడం, ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళని సరి చేయడం జరుగుతూ ఉండేది. ఎందుకంటే ఒక్కసారి పిల్లలు తప్పితే పేరెంట్సే వచ్చి కవర్స్ తో వచ్చి ఎలాగైనా మా పిల్లోడిని ప్యాస్ చేయించాలంటూ ఉంటే కోపం రాదండి? పిల్లలు తప్పు చేస్తారు కానీ పెద్దలు తప్పు చేయకూడదు కదా. అది నాకు దుఃఖంగా ఉంటది అనమాట. సమాజం మారే అవకాశాలు ఎన్ని ఉన్నా సరే మారకుండా తప్పుడు దోవల్లో వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తున్నారు పెద్దవాళ్ళు. అది నాకు దుఃఖం అండి, అంతకంటే వేరే కాదు. సో బాలమోహన్ దాస్ గారి తోటి అభిమానం పొందటము, అంజలి మార్చ్ పొందడం నాకు భలే హ్యాపీగా ఉంది. నాకు చెప్పాలంటే యూనివర్సిటీలోనే ఉన్నట్టే ఉంది ఈ విషయం మాత్రం. యూనివర్సిటీ సెమినార్ లో పాల్గొన్నట్టే ఉంది. ఇందు రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ రావెల సోమయ్య గారు, సార్ ఒక్కసారి అన్మ్యూట్ అవుతారా? రావెల సోమయ్య గారు ఒక్కసారి అన్మ్యూట్ అవ్వండి సార్. అన్మ్యూట్ అవ్వలేదు ఇంకా. అయ్యారా సార్? అన్మ్యూట్ అవ్వలేదు ఇంకా మీరు. ఈలోగా డాక్టర్ మురళీధర్ గారు. హలో సార్. సార్ సార్ వినిపిస్తుంది కదండి? సార్ సార్ నటరాజ్ గారు లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నటువంటి రవికుమార్ గారికి మొట్టమొదటిగా అభినందనలు, ధన్యవాదాలు, ఇంకా అన్ని. ఎందుకంటే నిజంగా సార్ మొదలు పెట్టినప్పుడు దాని తర్వాత అంటే ఎంత ప్యాషనెట్ గా విషయాలు చెప్పే విధానం అన్నటువంటిది, అది మాత్రము వాటిలలో పూర్తిగా మమేకం అయిపోయినటువంటి వాళ్ళకే అట్లాంటివన్నీ కూడా అర్థమవుతాయి సార్. సారు లాంటి వాళ్ళని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా చేయాల్సినటువంటి అవసరం నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి హీరోస్ ని సామాజిక సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని మనం ప్రత్యేకంగా మరొకసారి పరిచయం చేయాల్సినటువంటి అవసరము పదే పదే ఉంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీలు, రాజకీయాలు, ఈ ఎలక్షన్ల హడావిడి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇదే ప్రపంచం అనేది అనుకుంటాను. కానీ వెనకల కూడా ఎంతో అద్భుతంగా అనేక అంశాల్లో కృషి జరగడం అన్నటువంటిది నటరాజ్ గారిని చూసిన తర్వాత నాకు రియల్ గా అర్థమవుతుంది. ఒకసారి నటరాజ్ గారు అన్నట్టు మనం అందరం కూడా ముఖాముఖి ఒక్కసారి కలిసి అదృష్టం కూడా మీరు కల్పిస్తే మేము సంతోషిస్తాము. నాకు హైదరాబాద్ మేబీ ద మోస్ట్ కన్వీనియంట్ ప్లేస్ ఫర్ ఆల్ ఆఫ్ us, ఐ సపోజ్. అంటే సరే మన బాలమోహన్ దాస్ గారు లాంటి పెద్దలకు ఏమైనా కొద్దిగా ఇబ్బంది అయితే
వాళ్ళని జాగ్రత్తగా ఫ్లైట్ లో మనం హైదరాబాద్ దించుకొని జాగ్రత్తగా ఫ్లైట్ ఎక్కించే ఏర్పాట్లు కూడా కావాలంటే మనం చేసుకోవచ్చు. అది ఒక బాలమోహన్ దాస్ గారి గురించే నేను ఆలోచన చేస్తున్నాను తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అక్కడ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనేసి నేను అనుకుంటున్నాను. ఇట్లా సార్ రాసినటువంటి పుస్తకాలు కానీ లేదా ఇవన్నీ కూడా మాలాంటి వాళ్ళకి కూడా పంచగలిగితే మేము డెఫినెట్ గా చాలా యూస్ఫుల్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంతవరకు కృష్ణమోహన్ గారు అన్నట్టు నిజంగానే స్కూల్ ఉంది. ఆ స్కూల్లో నేను కరెస్పాండెంట్ నైనా ఇంకేమైనా కానీ సరే నేను టీచింగ్ ప్రొఫెషన్ కూడా ఎన్నుకున్నాను. 10th క్లాస్ పిల్లలకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చెప్తున్నాను సార్. మొన్నటి వరకు ఇండిపెండెంట్ మూవ్మెంట్ గురించి చెప్పినాను. మీలాంటి వాళ్ళ పుస్తకాలు నాకు డెఫినెట్ గా చాలా ఉపయోగము. భవిష్యత్ తరాలకు మనము ఈ రకమైనటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అన్నటువంటిది నాకున్న ఇది. సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే వీళ్ళందరూ కూడా చదువు జ్ఞానము అనేసి అంటూ ఉంటే నాకు గుర్తొచ్చినటువంటి విషయాలు ఏమనంటే ఇప్పుడు అలాంటి జ్ఞానాన్ని అందుకొని మన పిల్లలందరూ కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో వీటన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ ఏన్షియంట్ డిఎన్ఏ స్టడీస్లలో గత 5-6 ఏళ్లలో ఈ విషయాలు అన్నటువంటివి జరిగినాయి. ఈ ఏన్షియంట్ డిఎన్ఏ స్టడీస్లలో పూర్తిగా పాల్గొన్నటువంటి క్రమంలో భాగంగా వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పుర్రెలను వాటన్నిటిని కూడా పరిశీలించి ఈ పుర్రెల్లో ఈ స్కల్ ప్రాంతాల్లో పీట్రస్ పార్ట్ ఆఫ్ టెంపరల్ బోన్ అన్నటువంటిది ఉంటుంది. దాంట్లో ఒక్క సెల్ దొరికినా కానీ సరే చాలు, దాని నుంచి ఆర్టీపీసీఆర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అన్నటువంటి పద్ధతి ద్వారా కొన్ని వందల వేల డిఎన్ఎల్ని వాటిని స్టడీ చేయొచ్చు, తయారు చేసి వాటిని స్టడీ చేసి అసలు మన కుల వ్యవస్థ అన్నటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది, మానవ పరిమాణ క్రమంలో మనుషులు ఎక్కడి నుంచి ఏ రకంగా ప్రయాణం చేశారు, ఈ కుల వ్యవస్థ బీసీఈ 1500 సంవత్సరాల నుంచి ఏసీఈ 100 సంవత్సరాల్లో ఏ రకంగా ఘనీభవించింది, దాని తర్వాత ఘనీభవించినటువంటి దాని ఫలితంగా జరుగుతున్నటువంటి మొన్న పాండమిక్ లో ఎందుకు ఎక్కువ మంది చనిపోవడానికి కారణమైంది, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా ఈ కుల వ్యవస్థను బద్దలు కొట్టే రీతిలో ఇప్పుడు సమాజంలో అనేక సైంటిఫిక్ విషయాలు అన్నటువంటివి వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలన్నీ కూడా సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే వాళ్ళు ఆ కాలంలో అసలు ఊహించండ్రు. జ్ఞానం అన్నటువంటిది ఇంత అద్భుతమైనటువంటి పనులు చేస్తుంది అనేసి. నాకున్నటువంటి ఒక సైన్స్ విద్యార్థిగా నాకున్నటువంటి నమ్మకం ఏమనంటే రాబోయే తరాల్లో ఈ కులము, మతము, ఈ బ్యారియర్స్ అన్నిటినీ కూడా చాలా కష్టపడి వీళ్ళు బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేసినారు. ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ తోటి చాలా త్వరలోనే మనం కలలుగంటున్నటువంటి సమాజం అనేది రాబోతుంది అనడానికి నాకు ఏమాత్రము అపనమ్మకం అన్నటువంటిది ఏమీ లేదు. మనం ఆ రూట్ లోనే ప్రయత్నం చేస్తున్నాము. మీలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రవికుమార్ గారు నాకు అవకాశం కల్పించకపోయినా నేనైతే నటరాజు గారిని కలుస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చేస్తున్నటువంటి శోధన ఉన్నది కదా, అది మాకు అందరికీ తెలియాలి సార్, చాలా అవసరం అండి. అవును సార్, అది బాగా అవసరం అండి. నాకైతే ఇంకా ఎక్కువ అవసరం. మనందరూ కలిసిపోవాలి, మనలో ఏమనకూడదు, విశ్వమానవం అయిపోవాలని నా కోరిక. అటువంటి దానికి మీ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా చేశారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత నా పుస్తకాల గురించి ప్రస్తావించినందుకు బాగా సంతోషంగా ఉంది. నా పుస్తకాలన్నీ కూడా పల్లవి పబ్లికేషన్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి సార్, విజయవాడ. అన్ని కావాలి సార్, ఒక్కటి కూడా లేకుండా అన్ని నాకు కావాలి. అలాగే సార్, తప్పకుండా. అంటే వాళ్ళ దగ్గర దొరుకుతాయి సారు. నెంబర్ చెప్తాను సార్, 9898. నేను ఇస్తాను నటరాజ్ గారు. పల్లవి పబ్లికేషన్స్ నాకు తెలుసు, నేను ఇస్తాను. నాకు రెగ్యులర్ పరిచయం ఉంది వాళ్ళు. అలాగే సార్. నా దగ్గర ఏంటంటే పుస్తకం రాసిన తర్వాత 10 పుస్తకాలు 20 పుస్తకాలు నాకు ఇస్తా ఉంటాడు. నేను 1-2 ఉంచుకుని మిగతాన్ని పంచిస్తూ ఉంటాను అనమాట. అదనమాట పరిస్థితి. స్వర్ణలత గారు నేను ఆపకపోతే సార్ 7:30 లోపల సెషన్ కాదు, నా బాధ అది. అందరికీ నమస్కారాలు సార్.
ఈరోజు వక్త శ్రీ నటరాజ సాఖ్య గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి ఉపన్యాసం ఇది ఇవాళ. అందులో మీ టైటిల్ నిత్యం స్మరించుకోవాల్సిన బహుజన విద్యా దేవతలు. నిజంగానే దేవతలే వాళ్ళు. అంటే జ్ఞానం పంచే వాళ్ళంతా దేవత స్వరూపులే కాబట్టి మీరు చాలా చక్కగా ఆ మాటని చాలా చక్కగా చెప్పారు. అందులో నాకు మీరు అదే ఇవాళ మీ ఇంట్రడక్షన్ లోనే అది బాలమోహన్ దాస్ గారు కూడా కోట్ చేశారు. కోపం ఎక్కువ అన్నారు కానీ ఎక్కడ అంతా సెషన్ అంతా బాగా నవ్వుతూ తీసుకున్నారు చక్కగా. నాకంటే మీ కోపం కన్నా నాకు మీలో ఆవేదన కనిపిస్తోంది బాగా. అంటే అంత ఎంత ఆ పరిస్థితుల నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు, ఎంత కష్టపడ్డారు ఆ స్థితులన్నీ అధిగమించడానికి అని. అందులో నాకు కూడా కదిలించే వేసింది ఏంటంటే మీరు రాస్తున్నప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి అనడం. అసలు అది ఎంత సున్నిత మనస్కులు మీరు అని అనిపించింది. సో అది ఎంత కదిలించేసింది. పైగా అంటే ఒక సామాజిక బాధ్యత అండి. ఒక చదివారు చాలా అంశాలు. ఆ కాలంలో మీరు అన్ని తెలుసుకున్నారు. కానీ అందరికి తెలియజేయాలని తపన పడుతున్నారు చూడండి. దానికి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. సో సమాజం శ్రేయస్సును కోరడం ఇది నేను రాస్తే ఎంతమంది చదువుతారో అని కాదు. అది నా భావాలన్నీ పెట్టాలి. ఒక పుస్తక రూపం తీసుకురావాలి. ఇది ఎక్కడో ఒక చోట ఒకళ్ళు కాకపోతే మీరు అన్నారు చూడండి 40 ఏళ్ల తర్వాత ఆ పుస్తకాన్ని నేను చదివానని. అలా ఎక్కడో ఒక చోట ఎంతో మంది ఒక 100 మందిలో ఒక 10 మంది చదివి బాగుపడ్డా చాలు అనే ధోరణితో మీరు ఆ పుస్తకాలను మళ్ళీ ప్రింట్ చేయించి మీ దాన్ని మీ యొక్క ఆలోచనలన్నిటిని కూడా అందజేసినందుకు అది నిక్షిప్తం చేసినందుకు ముఖ్యంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు ఒక మాట అన్నారు చూడండి, అంటే ఆ కాలంలో అంటరానితనం అని బయటే కాదు బ్రాహ్మణుల ఇళ్లల్లో కూడా ఉన్నాయని. అసలు చాలా గొప్ప విషయం అని చెప్పారు మీరు. అసలు దాని మీద ఒక సెషన్ ఎవరైనా తీసుకుంటే కూడా బాగుంటుందేమో అనేసి. అంటే కొత్త ఆలోచన అండి. అసలు మీరు ఆ మాట చెప్పగానే అరే ఇది నిజమే కదా, ఇలా కూడా ఉండింది కదా అప్పట్లో. అంటరానితనం అంటే ఇళ్లలో ఉండింది అని అంటే కొత్తగా విన్నాను. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. సో మీ సెషన్ లో అన్ని కూడా చాలా అంశాలు ఉన్నాయి. మీ పుస్తకాలన్నీ బడిలో అందరి పిల్లలకి కావాల్సిన పుస్తకాలు అండి అవి. ఆయన చెప్పినట్టు కూడా అందరూ లైబ్రరీలో ఉంచుకొని చదవాలి. అలాగే టీచర్లు తెలుసుకోవాలి, వాళ్ళ పిల్లలకంతా కూడా తెలియజేయాలి. అటువంటి అద్భుతమైన పుస్తకాలు మీరు రాశారు. అది అంత మనసు పెట్టి చేశారు పని అంతా కూడా. సో సమాజం కోసం ఇలాంటి తప్పించే వాళ్ళు కూడా అవసరం అండి. మీరు మాకు చాలా స్ఫూర్తి కలిగించారు ఇవాళ మీ యొక్క ప్రసంగంతో. ధన్యవాదాలండి. అవకాశం ఇచ్చిన రావెల సోమయ్య గారు. సార్ మీరేమన్నా అన్మ్యూట్ కాగలరా? రావెల సోమయ్య గారు మీరేమన్నా అన్మ్యూట్ కాగలరా? ఇంతకుముందు ట్రై చేశారు అన్మ్యూట్ అవ్వడానికి, కాలేదు. రావెల సోమయ్య గారు ఆ మైక్ ప్రెస్ చేయండి సార్, ఏమైనా అన్మ్యూట్ అవుతారు మీరు. రమాదేవి గారు. నమస్తే అండి. సభాయ నమః. నాకు ఆయన ఉపోద్ఘాతం అసలు ఎత్తుగడే ముందు ఏమన్నారంటే ఇక్కడ బ్రాహ్మణులు కాదు వాళ్ళు కాదు ఎవరు కాదు, మనకి బ్రాహ్మణ ద్వేషం అనేది కూడదు, భావదారిద్ర్యం ఉండకూడదు అన్న భావంతో చెప్పారు. ఎప్పుడో తలుచుకున్నాయి, ఎప్పుడో ఉన్న వాటిని మనం ద్వేషం పెంచుకోకూడదు. ఎంత సామరస్యం, ఎంత కరెక్ట్నెస్ ఆయన మాటల్లో. ఒక పసిపాపలాగా నవ్వుతూ ఆ చెప్పే విధానం ఎంత సభ్యతగా చెప్పారు చూడండి. మనకి భావదారిద్ర్యం ఉండకూడదు, వ్యక్తుల ద్వేషం ఉండకూడదు, మనస్తత్వాన్ని బాగుపరచాలి, మార్పుని తెచ్చుకోవాలి అని చెప్పి ఎప్పుడో కష్టాలు పడ్డామని అవి తలుచుకుని ఇప్పుడు వాళ్ళని మనం ద్వేషించకూడదు, అందరం కలిసిమెలిసి ఉండాలి అనే మార్పుని కోరుకున్నారు. నాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ సావిత్రిబాయి పూలే అవార్డు వచ్చింది. నేను అప్లై చేసుకునే అవార్డులు అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు మేము చేసే యాక్టివిటీస్ ని బట్టి అది ఇచ్చారంట. కళ్ళాపు నీళ్లు చల్లినా కూడా ఆవిడ వాళ్ళ అజ్ఞానానికి ఆవిడ ఏ మాత్రం కోపం పెంచుకుంటారు ఇంకొకళ్ళైతే, కానీ బాగుపరచాల తపంతో ఒక చీర సంచిలో పెట్టుకుని వెళ్ళి మార్చుకుని వాళ్ళందరికీ సేవ చేసి వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చిన, అలాగే వాళ్ళు చనిపోవటం కూడా అలాగే చనిపోయారండి. అందరికీ సేవ చేస్తూ అక్కడ ప్లేగు వ్యాధులు అవన్నీ వస్తే అక్కడ వాటన్నిటికీ సేవ చేస్తూ భార్యాభర్తలు కూడా అలాగే చనిపోవడం జరిగింది, అందరికీ సేవలోనే మునిగి. అటువంటి మంచి ఒక వ్యక్తులు సమాజాన్ని బాగు చేసి సమాజం కోసం పాటుపడే వ్యక్తులు నేను మొట్టమొదటి కూర్మయ్య గారు రాశారు ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ తెలుగు లెక్చరర్. ఆయన బుక్స్ ద్వారా నేను తెలుసుకున్నాను వాళ్ళిద్దరు జీవిత చరిత్రలు.
నిజానికి ఇలాంటి ప్రసంగాలు చేయవలసింది, అందరిలోనూ మార్పు తెచ్చుకోవటం. అంటే ఇటు ఎవరైతే ఈ భావజాలంలో ఉన్నారో, అంటరానితనం అయ్యి ఇంకా 2 గ్లాసుల పద్ధతిలో ఉన్నారో వాళ్ళలోనూ మార్పు వస్తుంది మీలాంటి పుస్తకాలు చదివితే. ఎవరైతే మేము ఎప్పుడో బాధలు పడుతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళని ద్వేషిద్దాము అని అనుకున్నారో వాళ్ళలోనూ కూడా పరివర్తన వస్తుంది. ఇంత మంచి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్న రవికుమార్ గారికి, అలాగే నా నెచ్చలి స్వర్ణలత పిల్లర్ అని చెప్పారు ఇక్కడ, అద్భుతంగా నన్ను లింక్ పెట్టి, నేను పని ఒత్తిడిలో ఉన్నా కూడా నన్ను ఇక్కడ ఈ వేదిక రప్పించారు. ముఖ్యంగా రిజిస్ట్రార్ గారు, నిజంగా మీకంటే అక్కడ గొప్ప వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఉన్నారని నేను అనుకొని, నేను 30న అక్కడ కాన్వకేషన్ ఉంది, ఆ పని మీద నేను వస్తున్నాను. నేను మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను. మాకు పిహెచ్డి కాన్వకేషన్ ఒకటి ఉంది. ధన్యవాదాలు సార్. అది చూడాలి. సార్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు ప్రస్తుతం. ఓకే, సరే అండి. ఓకే అండి, ధన్యవాదాలు. దోనేపూడి నరేష్ బాబు గారు. రమ్యదేవి గారు రెగ్యులర్ గా రావాలండి ప్రోగ్రామ్ కి, మీరు ప్రతి వీక్. సరే సార్, తప్పకుండా సార్, ప్లీజ్ తప్పకుండా సార్. మంచిదమ్మ. నరేష్ బాబు గారు. అందరికీ నమస్కారం అండి. నటరాజు గారు చాలా బాగా చెప్పారు అంశాలన్నీ కూడా. 9వ తరగతి తెలుగు వాచకంలో ఉపవాచకంలో భాగంగా నేను సావిత్రిబాయి పూలే అని ఒక ఉపవాచక పాఠం ఉంది. అది ఓల్గా గారు రాసిన పుస్తకంలో ఉన్న కొంత భాగం. ఇప్పుడు ఈ ఉపన్యాసం వింటున్నప్పుడు దాదాపుగా ఆ పాఠాన్ని చదువుతున్నట్టుగా అనిపించింది. దాంట్లో ఉన్న అంశాలన్నీ కూడా నటరాజు గారు చక్కగా చెప్పారు. లీనమైపోవడం అనే అంశాన్ని గురించి చెప్పారు. అంటే తాదాత్మ్యం చెంది చెప్పడం అనేది వారి రచనలోనే కాకుండా ఉపన్యాసంలో కూడా కనిపించింది. వారికి అభినందనలు. నమస్తే. థ్యాంక్ యూ సార్. డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు లైన్ లో ఉన్నారా? డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు లేరు. కృష్ణమోహన్. టీవీఎస్ రమేష్ గారు. రమేష్ ఉన్నాడే. ఉన్నారు. టీవీఎస్ రమేష్ గారు. ఓకే. పాండురంగ స్వామి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్. మొట్టమొదట రఘు గారికి మేము ధన్యవాదాలు చెప్పాలా, ఎందుకంటే సార్ వద్దు సార్, ఇది రొట్టి వద్దు, నాకు చెప్పకండి. మీరందరూ పార్టిసిపేట్ చేస్తే నాకు అదే, నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను మీ అందరికి. నటరాజు గారు లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మాకు పరిచయం చేసి మమ్మల్ని ఎన్లైట్ చేసినారు, చాలా సంతోషము. మరి నటరాజు గారు చాలా సౌమ్యంగా, ఇట్స్ ఎ గ్రేట్ ప్రజెంటేషన్ ఇండీడ్. యాక్చువల్లీ ఐ జాయిన్ లేట్. ఎనీవే, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అండ్ వీ ఎంజాయ్డ్ ది సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిఎల్జీ నాథ్. నమస్తే సార్, ఫ్రమ్ సిఎల్జీ నార్త్. సార్, మన మెయిన్ స్పీకర్ గారు ఒక స్కూల్లో కాన్స్టిట్యూషన్ చెప్తున్నాను అన్నారు. అంటే జనరలీ మై ఎక్స్పీరియన్స్ విత్ స్కూల్స్ ఈస్ దట్ దే ఆర్ ఎవర్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రెష్ ఐడియాస్. సో అది ఎక్కడ, ఏ ఊళ్ళో చెప్తున్నారు? హైదరాబాద్ ఏనా లేకపోతే ఎక్కడ? మురళీధర్ గారు చెప్పారు ఆ మాట. డాక్టర్ మురళీధర్ గారు వనపర్తిలో వారు డాక్టరు, వాళ్ళ హాస్పిటల్ ఉంది, కాలేజీ ఉంది, స్కూల్స్ ఉన్నాయి సార్. అందులో చెప్తున్నారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వనపర్తిలో, నాట్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. తర్వాత పరిపూర్ణ బాణాల, మీరు ఉండాలి, ఎక్కడో మిస్ అయ్యారు అప్పుడే మళ్ళీ. ఓకే. ఇంకెవరన్నా మాట్లాడతారంటే ఫ్రీ అండి. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు నో స్పెసిఫిక్ రోల్ కాలింగ్, ఎవరైనా మాట్లాడొచ్చు. వీ హ్యావ్ సమ్ మోర్ టైం. రమేష్ గారు మీరు మాట్లాడారు. రమేష్ స్పీక్ అండి. సార్ మీరు అన్మ్యూట్ అవ్వాలనుకుంటారు రమేష్ గారు. మీరు అన్మ్యూట్ అయ్యారా? అయ్యారు, బట్ మీ వాయిస్ రావట్లేదు. మేబీ సమ్ టెక్నికల్ ప్రాబ్లం. వాయిస్ రావట్లేదు మీది రమేష్. నేను ఒక్కసారి ప్లీజ్. యా,
నా పేరు కృష్ణమోహన్ అండి. ఈ రోజున మంచి టాపిక్ అది. తను ఒక రాడికల్ పర్సనాలిటీ అండి వాళ్ళిద్దరు కూడా. ఆ టైంలో గర్ల్స్‌కి స్కూల్స్ పెట్టి, వాళ్ళని ఎంకరేజ్ చేసి స్కూల్స్‌ని తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ హిస్టారికల్ అండ్ వెరీ రాడికల్ ఆల్సో. ఆ టాపిక్ మీరు చెప్పడం చాలా బాగుంది. మీరు కూడా తన్మయత్వంతో చెప్పారు బాగా. మన స్వర్ణలత చెప్పినట్లు ఒక ఎగోని తోటి, ఒక బాధతోటి మీరు అనుభవిస్తూ చెప్పారు మీరు రాసిన దాన్ని. నాకు మిమ్మల్ని చూడగానే రంగనాథ్ గారు గుర్తుకొచ్చారు. ఆయన కూడా మానవతావాదే నాకు తెలిసి. ఆయన కూడా కవితలు రాస్తారు. నేను చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను. మరి రంగనాథ్ సినీ యాక్టర్. తను మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నారు మీరు కూడా. మీరు మిమ్మల్ని చూస్తుంటే కూడా ఇప్పుడు కూడా నాకు రంగనాథ్ గారిని చూసినట్టు అనిపిస్తోంది. హి వాజ్ నో మోర్. యా చాలా బాగా మాట్లాడారు. మిగతా పుస్తకాలు కూడా ఇంట్రొడ్యూస్ చేయడం కూడా చాలా బాగుంది. దే ఆల్ షుడ్ బి ఇన్ ది లైబ్రరీస్ అండి. కైండ్లీ సీ దట్ ఇన్ లైబ్రరీస్. అది చారిటీ లాగా చేస్తారో లేకుంటే ఏదో ఒకటి ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ నటరాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి. రావెల సోమయ్య గారికి ఒకసారి ట్రై చేస్తాను సార్. రావెల సోమయ్య గారు మీరేమన్నా జాయిన్ కాగలరా? క్యాన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? సార్ పెద్ద ఆయన. సార్ నేను ఒక నిమిషం మాట్లాడతాను సార్, అవకాశం ఇస్తారా? ప్లీజ్ వెల్కమ్ 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 వెల్కమ్. ఇంకా అందుకనే రోల్ కాల్ లేదని చెప్పేశాను. ఎవ్రీబడి ఈజ్ ఓపెన్ నౌ. సార్ విజ్ఞులైనటువంటి మేధావులందరికీ నమస్కారాలు. వినపడుతుందా సార్ నా వాయిస్? వినపడుతున్నారు. మేధావులందరికీ నా నమస్కారాలు. మీ ద్వారా మా గురువు గారిని ఒక 20 సంవత్సరాల నాడు మా గురువు గారు ఆయన కలుసుకున్నా నేను. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే వారి భావాలతో మేము ఏకీభవించినటువంటి వాళ్ళం యూనివర్సిటీలో ఉన్నప్పుడు. ఆయన రచనలు అన్ని కూడా నా మీద ప్రభావం చూపినట్టుగా నేను చెప్పుకోతున్నాను సార్ గ్యారంటీగా. మరుపురాని మా పాప అని ఒక పుస్తకం ఉంటది. అది చదువుతుంటే కళ్ళమ్మట నీళ్లు గారుతాయండి. ప్రతి వాక్యంలో కళ్ళమ్మట నీళ్లు గారేటువంటి అంశం దాంట్లో ఉంటాయి. చాలా మంచి బుక్ అన్నమాట. దానికి అనేక అవార్డులు కూడా వచ్చినాయి ఆ రోజుల్లో. ఇంకా తర్వాత చాలా బుక్ రాశారు అంబేద్కర్ మీద, అట్లాగే జ్యోతిరావు పూలే మీద చాలా బుక్ రాశారు. నేను అందులో కొన్ని మాత్రమే చదివానండి, అన్ని చదవలేదు. ఎందుకంటే నేను కొంత దూరం అయిపోయా సార్కి. ఎందుకంటే నేను పనిచేసేదేమో భద్రాచలం దగ్గర వేలేరుపాడు అని, ప్రస్తుతం అక్కడే ఉన్నాను నేను. అది ఏజెన్సీ అనమాట. ఒక్కోసారి సిగ్నల్స్ ఉంటాయి, ఒక్కోసారి ఉండవండి. అదే వాళ్ళ మీ ద్వారా మేము కలిసినందుకు మరొకసారి మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఒకవేళ నేను పొరపాటున ఎవరినైనా పిలవకపోయినా, మర్చిపోయినా, తమకై తాము అన్మ్యూట్ చేసుకొని, మనకు ఉన్నది ఇంకొక 3-4 నిమిషాల టైం ఉంది, మాట్లాడవలసిందిగా అడుగుతున్నానండి. ఒకవేళ నేను ఎవరైనా మర్చిపోయినా సరే, లేదు అంటే ఇక మనం సెషన్ ఎండింగ్ వస్తాము. సో వీ హ్యావ్ సమ్ 3 minutes అండి, 2 to 3 minutes టైం. ఎవరన్నా సార్ రిక్వెస్ట్ ఫర్ డాక్టర్ మురళీధర్ గారు కాన్స్టిట్యూషన్ అది చెప్పే దాంట్లో కులమతాలు గీచిన గీతల నడుమ కట్టుబడకుండా బాధపడటం, నిరాశ పట్టడం అలా చేస్తారు. అలాగే కొలకరూరి ఇనాక్ గారిని కూడా నువ్వు ఈ నక్క అని చెప్పేసి వెనక బెంచీలో కూర్చోబెట్టారంట. ఆయన ఎంత ఎదిగారు, ఎన్ని అవార్డులు పొందారు, ఎంతమంది ఆయన రచనల మీద పిహెచ్డీ చేశారు, వాళ్ళ పిల్లల్ని ఏ స్థాయిలో ఉంచారు తెలుసుకోవాలి. నిజంగా ఎదగటం, అక్షరం నేర్చిన వాళ్ళు ఎవరైతే చదువు తప్ప ఎదగడానికి మిగతా చాలా కష్టం ఉంది. చదువు అంటే ఇన్నర్ గా ఎదగచ్చు, అలాగే సమాజంలో ఎదగచ్చు. అన్ని విషయాలు చదువు అనేది ఎంత అవసరమో మనకి ఆ రోజుల్లోనే గ్రహించారు వాళ్ళు. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, వీళ్ళిద్దరూ కూడా ఆ రోజుల్లోనే అసలు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అనమాట. శ్రీ విద్య కృషి చేసిన కందుకూరి వీరేశలింగం గారు కానీ ప్రతి ఒక్కళ్ళు చదువు వల్లనే మనం ఎదగలం, పుస్తక పఠనం వల్లనే. సార్ అన్నారు ఇందాక, పుస్తకాలు ఎప్పుడొకసారి చదువుతారు కదా. నిజమే. ఇప్పుడు ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత పుస్తక పఠనం అనేది చాలా తక్కువ అవుతుంది. పుస్తక పఠనం మనం మానవ జీవితానికి కుటుంబం వేల వంటిది అంటాడు కదా అరిస్టాటిల్. అట్లాగే నిర్బంధంగా పిల్లల్ని మనం చదివించడానికి అలవాటు చేయాలి. ఒక్కసారి అలవాటు పడ్డారంటే వాళ్ళు పెద్దయినా ఎట్లా ఉన్నా పుస్తకం చదవందే నిద్రపోనంత స్టేజ్కి వస్తారు. క్రియేటివిటీ ఉంటుంది. ఒక్కటి మనకి ఏదైనా నేను పోయిటరీ రాయాలంటే పుస్తకం చదివిన రోజున చాలా బాగా అవుతుంది.
లేని రోజున అదేదో వర్ణన చేసినట్టు అట్లా వస్తుంది. అసలు ఆగదన్నమాట అది. అట్లా అద్భుతంగా రాయగలుగుతారు. క్రియేటివిటీ అనేది బుక్స్ చదవటం వల్ల వస్తుంది. వాట్సాప్లు చూసినందువల్ల లేకపోతే ఏదో కాదు. మనకి ఖచ్చితంగా ప్రకృతి చూసినా సరే ఆ ప్రకృతి పుస్తకంలో వర్ణన కనుక చూసామంటే మనం మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి కావ్యాలు అన్ని రాయొచ్చని నా స్వానుభూతి. అందుకని ఈ అవకాశాన్ని నాకు కూడా ఆయన రంగనాథ్ గారి లాగానే అనిపించారు. అలా చెప్పచ్చో లేదో అని నేను అనుకున్నాను ఇందాక సార్ చెప్పినట్టుగా. అట్లాగే ఉన్నారు, ఆ చిరునవ్వు అది అంతా. నేను రంగనాథ్ గారితో ఆయన కవితలకి అదే రాయి 2 రకాలుగా ఒకటి శిల్పంగా మారింది, ఒకళ్ళు బట్టలు ఉతుక్కునే బండగా మారింది అన్న విషయానికి పత్రికలో పెడితే స్పందించితే ఆయన పెద్ద సినిమా యాక్టర్, నేను మామూలు ఒక లెక్చరర్ని. ఆయన ఎంతో తెలిసినట్టు చాలాసేపు మాట్లాడారు నాతో, మా డైరెక్టర్ గారితో కూడా. చాలా మంచి వాళ్ళు. ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళు సింప్లిసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ బ్యూటీ అని అట్లాగే ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఎదగడం అంటే అదే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, మాన్యులైనా సామాన్యంగా కనిపించడం అనేది ఉంటుంది. అలాంటి వీరు కూడా చిరునవ్వుతో చక్కగా చెప్పారు. ఈ కోపం ఇందాక ఆయన చెప్పినట్టుగా సమాజం మీద కూడా కోపం కాదు, ఈ అజ్ఞానం ఎలా మారుద్ది ఏంటి అనే ఆవేదనే ఆయన కోపం కూడా ఉంటుందని నేను అనుకోను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నౌ వీ హావ్ రీచ్ 7:30 అండి. ఒక్కసారి నటరాజ్ గారిని రెస్పాండ్ అవ్వమనండి. నటరాజ్ గారి క్లోజింగ్ రిమార్క్స్ తీసుకొని we will end the session అండి. నటరాజ్ గారు, మనం అంతా కలిసి నటరాజ్ గారికి నటరాజ సాఖ్య రంగనాథ్ అని పిలవాలి ఇంకెక్కడి నుంచి. సార్ నటరాజ్ గారు, సార్ నటరాజ్ గారు మాట్లాడే ముందు నాథ్ గారు ఈ కాన్స్టిట్యూషన్ వీటి గురించి మాట్లాడినారు. సార్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు వనపర్తి. ఒకసారి మీరు కూడా రాగలిగితే మాత్రము ఆ సెషన్ మనము అట్లాంటివి అరేంజ్ చేసుకోవచ్చు. అదొక అంశము. రెండవది, నటరాజ్ గారు తెలియక ముందు నేను ఆ పాపకు సంబంధించినటువంటి బుక్ నేను చదివినాను సార్. అది సార్ రాసినటువంటి బుక్. ఆ బుక్ చదవలేను పూర్తిగా, చాలా పూర్తిగా చదవాలి అని అంటే మనసు చాలా గట్టి చేసుకొని చదవాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా రాసినారు నటరాజ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షూర్. సిఎల్జీ నాథ్ ఆయన ఎక్కడ ఆర్బీఐలో పనిచేశారా మీరు? సార్ చెప్పండి సార్. మీరు సిఎల్జీ నాథ్? నేనే మాట్లాడుతున్నా సార్. మీరు వర్క్ చేసింది ఎక్కడ, ఏ డిపార్ట్మెంట్? నేను ఇదివరకు రిజర్వ్ బ్యాంక్ లో ఫ్యాకల్టీగా ఉన్నాను సార్. మొదట బ్యాంకర్స్ ట్రైనింగ్ కాలేజ్ అని ఉంది. సో అందుకని ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత చాలా స్కూల్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవుతున్నాను సార్. క్విక్ మ్యాథమెటిక్స్ అని ఒక యాక్టివిటీ చేస్తారు సార్. మ్యాథమెటిక్స్ లెర్నింగ్ లో క్విక్ టెక్నిక్స్ అనేది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీధర్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ టు వనపర్తి. అది ఎక్కడ సార్, ఈస్ట్ గోదావరినా లేకపోతే తెలంగాణ? థ్యాంక్ యూ. అక్కడ ఒకటి ఉంది సార్, ఈస్ట్ గోదావరిలో కూడా ఒకటి ఉంది. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే, బాగుంది. సో మనం ఇవాళ సెషన్ ఎండ్ చేసే ముందు నటరాజ్ గారి రెస్పాన్సెస్ తీసుకొని విల్ గో టు ది ఎండ్ ఆఫ్ ది సెషన్. నటరాజ్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. ఆ మైక్ మీద ప్రెస్ చేయండి మళ్ళీ ఒకసారి. అన్మ్యూట్ అవ్వాలి సార్. మీరు అన్మ్యూట్ అవ్వట్లేదు ఇంకా. యాప్ టు స్పీకర్ వచ్చింది. డన్ స్పీకింగ్. సార్ అన్మ్యూటెడ్ మైక్రో ఈజ్ మళ్ళీ మ్యూట్ స్పీక్. అంటే ఇందులో హలో చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్ క్యారీ ఆన్. మళ్ళీ మ్యూట్ అయిపోయారు నటరాజా. సార్ ఇంతమందిని కలిపినటువంటి సెంటర్ ఫర్
సోషల్ డైలాగ్ వారికి, ముఖ్యంగా రఘుకుమార్ గారికి, మా బాలమోహన్ దాస్ గారికి, పేరు పేరున అందరికి నాకు భలే సంతోషంగా ఉంది. ఇది యూనివర్సిటీ సెమినార్ లానే ఉంది తప్ప మామూలుగా ఏదో మీటింగ్ లాగా అనిపించలేదు. ఇంత చక్కగా భావాల్ని పంచుకోవడం అనేది ఒక్కొక్కసారి ఎంత అంటే ఇంకా పై మెట్లు ఎక్కడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ విషయంలో మేడమ్స్ మాట్లాడారు, రమాదేవి గారు, స్వర్ణలత గారు, మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా నా గురించి ఈ మీటింగ్ పెట్టడము, నా పుస్తకం గురించి మాట్లాడటము, నన్ను కలుసుకోవాలని, నన్ను చూడాలని అనటము, నాకు కూడా అలాగే ఉండటము, ఇది చాలా అనుకున్నటువంటి దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చింది. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరం ముందర కూడా మళ్ళా ఒక్కసారి ప్రత్యక్షంగా కలవాలన్న నా కోరిక కూడా త్వరలోనే తీరుతుందని అనుకుంటున్నాను. డాక్టర్ మురళీధర్ గారు కూడా అలాగే అన్నారు కదా. మరి ఏమని చెప్పను, వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళా ఎవరు తెలియదే అనుకుంటూ ఉండంగాను మన రఘుకుమార్ గారు మీకు తెలియపోవడం ఏంటి, అందరూ ఉన్నారని చెప్పి మళ్ళీ నా దగ్గర తెచ్చారు. అందులో ముఖ్యంగా నా స్టూడెంట్స్ కూడా ఇందులో ఉన్నారు. అది కూడా భలే హ్యాపీ కలిగింది అనమాట. రమేష్కి, పెద్దవాడు రమేష్కి, తను కూడా మాట్లాడాడు. అప్పుడు నాకు వినిపించలేదు అనమాట అవి. వాడి తర్వాత చెప్తాడు నాకు. పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా యూనివర్సిటీలో నేను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ గా చేస్తున్నప్పుడు నా ఛాంబర్లోకి రావడానికి ఫ్రీడమ్ అనమాట. ఎవరు కూడా ఇంకా పర్మిషన్ అక్కర్లేదు, ఏ రిసీట్లు అక్కర్లేదు, డైరెక్ట్ గా వచ్చేయచ్చు అనమాట. అలా ఉండటం వలన ఎంతమంది పిల్లలను నేను దగ్గరగా చూశాను, వారితో మాట్లాడాను, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా నాలెడ్జ్ అంతా కూడా మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మా ఆంధ్ర యూనివర్సిటీ స్టాఫ్, మా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇచ్చిందే. నేను అందరినీ కలిపి నా మనసులో పెట్టుకుని వాళ్ళనే మళ్ళా వాళ్ళ యొక్క శక్తి చేతనే మళ్ళా మీకు రచనలు చేశాను. దిస్ ఈజ్ ఆల్ డిమాండ్ ఆఫ్ ద సొసైటీ అని నేను ఫీల్ అవుతున్నానండి. సో నేను చేసింది ఏమీ లేదు, సంతోషంగా ఉన్నాను. ప్రతి పనికి కూడా ఎంజాయ్ చేస్తున్నాను. నా చెట్లు నాటడం అంటే భలే ఇష్టం, వృద్ధులకి బెంచీలు వేయించడం అంటే చాలా ఇష్టము, పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను నా శ్రీమతి డి సుజాత గారికి, మా అబ్బాయి డాక్టర్ డి సుజన్ తదాగతకు, మా కోడలమ్మకి శృతికి నా థ్యాంక్స్ చెప్తున్నానండి. నన్ను బాగా చూసుకుంటారు వాళ్ళు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నా బంధువులు అయిపోయారు రఘుకుమార్ గారు, వారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. భలే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విల్ మీట్ వన్స్ అగైన్. నటరాజ్ గారు మరి మళ్ళీ మాట్లాడుకుందాం. మీ అందరికీ థ్యాంక్స్ అండి. పేరున పార్టిసిపేట్ అయ్యి చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సో we will have the end of the session, sir, for today, and we will meet once again with another new topic. Thank you all. Thank you. నటరాజ్ గారు ప్రత్యేకమైన థ్యాంక్స్. అలాగే సార్. భలే అందరికీ శుభరాత్రి అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గుడ్ నైట్.